లేచి జనులను దీవించగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమున ఉన్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. ఆమేన్. ఉదయకాలపు ఆశీర్వాదపు వర్తమానాలు సంఘబిడ్డలకు దీవెనకరంగా ఉండునుగాక. బిడ్డలారా, ఈ కాలమందు మనకు ప్రార్థనా జీవితం చాలా అవసరం. ఎక్కువ ప్రార్థన గడపాల. అధిక సమయం ప్రార్థనలో గడుపుతా రావాల. ప్రార్థన లేకుండా మనం జయ జీవితాన్ని కలిగి ఉండలేం. ఎన్ని కంఠత వాక్యాలు తెలుసున్నా, బైబిల్ అంతా తెలుసున్నా కూడా చివరికి ప్రార్థన లేకపోతే జయ జీవితం కనిపించదు. కాబట్టి యేసు ప్రభువుల వారు కూడా శిష్యులకు వాక్యము ఎట్ట బోధించాలా అనే దానికన్నా ఎలా ప్రార్థించాలా అది మాత్రం నేర్పించాడు. ప్రార్థన అనేది మనను విజయ శిఖరానికి తీసుకెళ్తుంది. ప్రతి సంఘంలో ఉన్న సేవకుడు, సేవకురాలు, సంఘ పెద్దలు, సహవాస పరిచారికులు అందరిలో, విశ్వాసులందరిలో ప్రార్థనా జీవితం 100% కనిపించాలి. 100% ప్రార్థనా జీవితం కనబడాలి. అప్పుడు మనం తెరవబడిన ద్వారము గుండా మన ప్రయాణం సాగునుగాక. తెరవబడిన ద్వారానికి ప్రార్థనే మనల్ని తీసుకుని వెళ్తుంది. అందుకే ప్రార్థనా జీవితాన్ని ఏం చేద్దాం, తప్పకుండా మనము కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితాన్ని తక్కువ చేయకూడదు. ప్రార్థన ఎలా చేయాలా, ఎప్పుడు చేయాలా, ప్రార్థన ఎలా చేయాలా, ఎప్పుడు చేయాలా, ఇవన్నీ మనకు బాగా తెలిసి ఉండాలి. పాఠంగా బిడ్డలకు అర్థం అవ్వాలి. ప్రార్థన అనేది ఎక్కడ చేయాలా, ఎలా చేయాలా, ఎప్పుడెప్పుడు చేయాలా. ఒకసారి అనుకుందాం. ప్రార్థన ఎక్కడ చేయాలా, ఎలా చేయాలా, ఎప్పుడెప్పుడు చేయాలా. ఇది చాలా బాగా విశ్వాసులకు, సేవకులకు అందరికీ బాగా తెలుసుకొని ఉండాలి. యేసు ప్రభువుల వారి దగ్గర ప్రార్థన ఆయన చేశాడు మొదటిగా. తర్వాత శిష్యులకు కూడా ప్రార్థన నేర్పించాడు. ఆయన చేశాడు, శిష్యులకు కూడా ప్రార్థన నేర్పించాడు. ప్రార్థన అనేది దేవుని కోరిక కూడా. ప్రార్థన అనేది దేవుని కోరిక. నా కుమారుడా, నువ్వు వెళ్ళి ప్రకటించు అనే దానికి ముందుగా, నా కుమారుడా నువ్వు వెళ్ళి బాగా ప్రార్థన చెయ్యి, ఆ తర్వాత ప్రకటించు. ప్రార్థన అనేది చాలా అవసరమైంది అంటాడు. ప్రభు శిలువ మరణానికి వెళ్తూ ఆయన కోరిక కూడా చూడండి. ఆయన కోరిక మనకు కనిపిస్తుంది కదా. మత్తయి సువార్తలో ఆయన కోరిక మనకు కనబడుతుంది. మత్తయి సువార్తలో యేసయ్య మనలను, లేకపోతే శిష్యులందరినీ కోరుకున్న కోరిక. 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం, 26:40. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినా నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పెను. మీరు చూసారా, అక్కడేమన్నాడు ఆయన? ఒక్క గడి అయినా నాతో కూడా మేలుకొని ప్రార్థన చేయలేరా? ఒక గడియ మేలుకోలేరా?
యేసయ్య కోరిక చూడండి. ప్రభు కోరిక శిష్యులతో అంటాడు, ఒక్క గడి అయినా నాతో మేలుకొని నాతో కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన 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 మనలను కృప నుండి కృపకు తీసుకెళ్తుంది. ప్రార్థన మనలను విశ్వాసం నుండి అధిక విశ్వాసానికి తీసుకెళ్తుంది. ప్రార్థన మనలను మహిమ వెంబడి మహిమను పొందడానికి సహాయం చేస్తుంది. ప్రార్థన మనలకు మూయబడిన ద్వారాలు కూడా తెరవడానికి ప్రార్థనే ఆయుధంగా ఉండాలి. కఠోరమైనటువంటి సమస్యలు కూడా జయించడానికి ప్రార్థన ఆయుధాన్ని కలిగి ఉండాలి. ప్రభు సిలువకు వెళ్ళేటప్పుడు బోధించడానికన్నా ఆయన అధికంగా ప్రార్థనలు గడిపాడు. గత్సమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన బహుబలమైంది. ఆయన ప్రార్థిస్తున్నప్పుడట చెమట గొప్ప రక్త బిందువుల వలె కింద పడుతూ ఉంది. అంత బలంగా ప్రార్థన చేశాడు. ఇంత బలమైన ప్రార్థన, చెమటే రక్తపు బిందువులుగా కింద పడగలిగే అంత ప్రార్థన ఆసక్తితో చేస్తే వచ్చే ప్రార్థన అది. ప్రార్థనలో ఆసక్తి, ప్రార్థనలో అత్యవసరత, ఎమర్జెన్సీ విషయాలను మనం వాటిని అధిగమించాలి అని అంటే ప్రార్థన ఆసక్తితో జరగాల. ఎమర్జెన్సీ విషయాల దగ్గర ఎమర్జెన్సీ వార్డ్ అని ఒకటి ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ అక్కడ పరిస్థితులను అధిగమించి పనిచేస్తుంటారు. ఎమర్జెన్సీ వార్డులో వాడే మెడిసిన్ కూడా అంత తీవ్రంగా ఉంటుంది. టైం టు టైం ఆలస్యం చేయకుండా అక్కడ పని జరుగుతూ ఉంటుంది. ఎమర్జెన్సీ వార్డు. ప్రార్థన అనేది ఎమర్జెన్సీ విషయాలను కూడా అధిగమించి పోగలిగే శక్తిని మనకు అనుగ్రహించేది. ప్రభు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాడు. సిలువకు వెళ్ళాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడు. గెత్సెమనీలో ఆయన బలంగా ప్రార్థన చేస్తుంటే చెమటే రక్తపు బిందువుల్లాగా కింద పడతా ఉంది. శిష్యులు నిద్రపోతున్నారు. ప్రభు వచ్చి వారితో అడుగుతాడు, ఒక్క గడి అయినా మేలుకొని నాతో పాటు ప్రార్థన చేయరా, మిమ్మల్ని నమ్మానే నాతో ప్రార్థనలో పోరాడతారని, మిమ్మల్ని నమ్మకంతో పెట్టుకున్నాను, ప్రార్థనలో పోరాడతారని నమ్మకంలో పెట్టుకున్నా. మీరేంటి నిద్రపోతున్నారు? మీకెందుకు నిద్ర? మీకెందుకు మత్తు? ఎలా మీరు ఇలాగ నిద్రపోతున్నారు? ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రశ్నించిన ప్రశ్నే అది. నీకెన్ని పాటలు వచ్చు అనేదానికన్నా నీకెంత బాగా ప్రార్థన వచ్చు. పాటలు మనుషులను ఉత్తేజపరచడానికి, ప్రార్థన పరలోక అగ్ని కిందకి దించడానికి. ఆమేన్. ప్రార్థన పరలోకపు అగ్నిని కిందకి దించగలిగే ఆయుధం. అందుకే ప్రభు అంటాడు వారితో, ఒక్క గడియ మేలుకొని నాతో పాటు ప్రార్థన చేయరా. ఎందుకు మత్తెందుకు నీకు? జీవితం తగలబడిపోతుంది. మారని భర్త, మారని పిల్లలు, మారని కుటుంబములో కుటుంబ వ్యవస్థ కుదేలైపోయి కుప్పగూలి ఒక చెత్త కుప్పలాగా కింద పడిపోతుంది. అయినా నీకు చెగ తగలలేదా? ప్రార్థన జీవితాన్ని ఎందుకు తక్కువ చేస్తున్నావు? ప్రార్థన జీవితాన్ని ఎందుకు ముందుకు తీసుకొని పోలేకపోతున్నావు? ప్లీజ్, మీరు ప్రార్థనా పరులుగా మారండి. బైబిల్ మనతో అడుగుతున్నది, క్రీస్తు మనతో చెప్తుంది. పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రవక్తల నుంచి కూడా, పితరుల నుంచి కూడా మనం సేకరించాల్సింది, మనం బాగా తీసుకోవాల్సింది ప్రార్థన జీవితాన్ని వాళ్ళు ఎలా కలిగి ఉన్నారు, ఎంత ప్రార్థన చేశారు. అబ్రహామును అడుగుదాం. అబ్రహాం గారు, మీకు ఎన్ని పాటలు వచ్చు? ఆయన అంటాడు, నాకు రావు. హలో ఇస్సాక్ గారు, మీకు ఎన్ని ప్రార్థనలు వచ్చు? ఆయన ఒకవేళ అనొచ్చు, నాకు ఆ పాటలు రావు, ప్రార్థన అయితే ఓకే. హలో జాకబ్, మీరు ఏమైనా కొత్తగా పాటలు రాశారా? నో, నేను అలాంటి పాటలు రాయలేదు. యబ్బోకు రేవులో ప్రార్థన అనుభవం మాత్రం నాకు ఉంది. పితరులను అందరిని అడుగుదాం,
వారు ప్రార్థనా పరులు, వారు ప్రార్థనా పరులు, వారు ప్రార్థనా పరులే. మోషేని అడగండి, మోషే ఒకే మాట అంటాడు, నేను ప్రార్థన జీవితంతో అరణ్యంలో ప్రజలను తీసుకెళ్ళాను. అహరోను, మీ పరిస్థితి ఏమిటి? నేను యాజకుణ్ణి, ప్రార్థన జీవితంతో యాజకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాను. యెహోషువ, మీకేం తెలుసు, యుద్ధ వీరుడినే, కానీ నేను ప్రార్థనతో యుద్ధాల్లో విజయాన్ని పొందాను. సూర్యుడా, అయ్యాలోయలో ఆగు అని ఆజ్ఞాపించడానికి నాకు అధికారం ఎలా వచ్చింది? నేను ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాను. మోషే గుడారములో నుంచి బయటికి వెళ్ళిపోయినా యెహోషువ ఇంకా గుడారములోనే ఉన్నాడని, ఇంకా గుడారములోనే కూర్చొని ప్రార్థనలో గడుపుతున్నాడని సాక్ష్యం పరిశుద్ధ గ్రంథం మనకిస్తుంది. ఆయన ప్రార్థనా పరుడే, ప్రార్థనలో బలవంతుడే. న్యాయాధిపతుల పుస్తకం శాంసోన్ దగ్గరికి వెళ్ళి ఆలోచన చేద్దాం. చాలామంది అనుకుంటారు శాంసోన్ వేశ్యలతో గడిపాడని. నో 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 నో, మీరు అలాంటి తప్పుడు ఆలోచనలను చేసుకోవద్దు. తప్పుడు వాళ్ళకి అన్నీ తప్పుడుగానే కనబడతాయి. ప్రతిదీ తప్పుడుగానే ఆలోచిస్తున్నాం. మీరు కాసంత ఆలోచించండి. ఆయన దెలీలా దగ్గర ఉన్నది నిజమే కావచ్చు, కానీ అతను దెలీలా చేతిలో ఓడిపోయాడు. అక్కడ పరిస్థితులు బాగలేక తలదాచుకోవడానికి వెళ్ళాడు. మోహించి ఆమెతో పాపిష్టి పనులు చేయాల, అంత దుర్మార్గమైన ఉద్దేశంతో కాదు. శాంసోను ఒక న్యాయాధిపతి, శాంసోను ప్రజలను రక్షించదగినటువంటి న్యాయాధిపతి. దెలీలా దగ్గర కొంతకాలం ఉన్నాడు. దెలీలాకు విషయం చెప్పేశాడు, వెంట్రుకలు గొరిగేస్తే నాలో శక్తి తగ్గిపోద్దని చెప్పుండొచ్చు. వారు వెంట్రుకలు గొరిగేశారు, శాంసోన్ని బోడుగుండు చేసేశారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పిందంటే, అతను 2 కళ్ళు పోయినా, వెంట్రుకలు పోయున్నా దేవుని దగ్గర ఆ గోధుమలు గానుగను తిప్పుతూ కూడా అతను ప్రార్థనలో ఉన్నాడట. ప్రార్థన చేస్తున్నాడు, దేవా దేవా నన్ను క్షమించు, నన్ను మన్నించు, కోల్పోయిన శక్తిని తిరిగి పొంద నాకు సహాయం చేయండి, నేను పోగొట్టుకున్న శక్తిని నాకు తిరిగి సహాయం చేయండి, నన్ను కనికరించండి, బలపరచండి, నాకు ఆ శక్తిని ప్రసాదించండి అని శాంసన్ గానుగుని విసురుతూ ప్రార్థనలో తీవ్రంగా పోరాడుతున్నాడు. అక్కడ అతన్ని మెచ్చుకునే వాళ్ళు లేరు, కొట్టేవాళ్లే. గానుగు దగ్గర ఏమార్చితే అతని కొరడాలతో కొడుతున్నారు. అతను నీళ్ళు అడిగినా నీళ్ళు ఇవ్వట్లేదు. అతను హింస పెట్టచ్చు, కానీ శాంసన్ దేవుని నిందించటం లేదు. నువ్వు నిజమైన తండ్రివే, నా వల్ల పొరపాటు జరిగింది, మానవ తప్పిదమే, దేవుడి తప్పిదం లేదు. తిరిగి నేను ప్రార్థన చేస్తున్నా, నేను పోగొట్టుకున్న శక్తి నాకు వచ్చునుగాక, నేను పోగొట్టుకున్న బలము నాకు తిరిగి వచ్చునుగాక. శాంసన్ గుండె నిండా ప్రార్థన పరుడు. బైబిల్ ఏం చెప్తుంది? అతని ఎంట్రుకలు తిరిగి మొలుస్తున్నాయంట, తిరిగి ఎంట్రుకలు మొలుస్తున్నాయట. అవి మళ్ళా ఎదిగొస్తున్నాయి. క్రమక్రమంగా అతని హెయిర్స్ మళ్ళా తిరిగి వస్తున్నాయి. అతను 1 ఇయర్లో శాంసోన్ ఎంట్రుకలు మళ్ళా తిరిగి చేతులలో, అంటే ఎంట్రుకలు విరజిమ్మగలగడానికి తగ్గట్టుగా 1 ఇయర్లో తిరిగి అతనికి మళ్ళా తిరిగి వచ్చిందని. ఎందుకు? ఆ ప్రార్థన శక్తి అతను కలిగి ఉంటే అతను చివరితనంలో దాగోని దేవాలయాన్ని కూల్చి పడవేయాలి. దాన్ని కూల్చగలిగే బలము, ఆత్మీయ శక్తిని మళ్ళీ అతను తిరిగి పొందాలి. ఎబ్రీ గ్రంథకర్త రాస్తూ అంటాడు, శాంసన్ విశ్వాస వీరుడు అని రాశాడు అక్కడ. శాంసన్ విశ్వాస వీరుడు. శాంసన్ తిరిగి తను పోగొట్టుకున్న శక్తిని ప్రార్థనతో తిరిగి పొందాడని. నా ప్రియ కుమార్తెలు కుమారులారా వినండి, శత్రువు చేసే పని ఏంటో తెలుసా? మన బలం తగ్గించడం. మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మన బలాన్ని తిరిగి పైకి తీసుకొచ్చుకోవడం. తగ్గించే పని సైతానిదైతే పెంచుకునే పని మనదే. ఎలా పెంచగలం? గట్టిగా ఎలా పెంచగలం?
ఇంకా పెద్దగా ఎలా పెంచగలం? ప్రార్థన. ప్రార్థన జీవితం చేతనే తగ్గిన బలాన్ని మళ్ళా తిరిగి పెంచుకుంటూ రావచ్చు. తగ్గిన సంఘాన్ని తిరిగి మరలా బలపరుచుకుంటూ రావచ్చు. తగ్గిన మన కుటుంబ వ్యవస్థను మళ్ళా తిరిగి తీసుకురావచ్చు. తగ్గిపోయిన మన ఉద్యోగ రీతిని మళ్ళా తిరిగి దాన్ని ఘాట్లో పెట్టచ్చు. ఏదైనా ఘాట్లోకి తీసుకొచ్చి మళ్ళా నిలబెట్టాలా? ప్రతి విశ్వాసి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందరుగాక. ప్రతి ఒక్కరు ఆమేన్ ఆమేన్. ప్రతి వ్యక్తి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందరుగాక. సొనుగుడుతో మన జీవితాలు సొనగడం చేత, కుటుంబాల్లో సొనుగుడు వల్ల మన కుటుంబాలు తిరిగి ఘాట్లోకి ఎప్పటికీ రావు. ఒక కుటుంబమైన, సంఘమైన, జీవితమైన తిరిగి ఘాట్లోకి రావాలంటే మనందరికీ పట్టుదలగా పడాల్సింది మనసులో, నేను ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభు ఈ ప్రార్థన ఎలా చేయమన్నాడు తెలుసా? విసుగు చెందక నిత్యము ప్రార్థన చెయ్యండి. ఎట్టా? విసుగు చెందక నిత్యము ప్రార్థన చెయ్యండి. విసుకుండకూడదు. దేవుడికి ఒక్కసారి ప్రార్థన చేస్తే తెలవదా? మళ్ళీ మళ్ళీ చెప్పాలా ఆయనకి? మళ్ళా చెప్తానే ఉండాలా? ఎస్ చెప్పాలి. మన ఇంట్లో బిడ్డలకే ఒకసారి చెప్తే ఇప్పుడు పనులు చేసే పిల్లకాయలు ఎవరు లేరు. ఒకసారి చెప్పు పాప అని, ఫస్ట్ రోజు మర్యాదగా చేస్తుంది. రెండో రోజు పాపకి చెప్పు 2 నిమిషాలు లేటుగా, మూడో రోజు 1 అవర్ లేట్. వచ్చే సంవత్సరానికి మన మాటకే 10 సార్లు చెప్పందే కానీ ఆ పని దగ్గరికి రారు. ఇంట్లో భర్తే భార్యే ఒక విషయాన్ని 10 సార్లు చెప్పాల్సి ఉంటే, అరే కొన్ని 100 కోట్ల ప్రార్థనలను పరలోకంలో చేరి వింటున్న తండ్రి దగ్గరికి భూమి మీద నుంచి ప్రార్థనలు ఎట్ట వెళ్తున్నాయి తెలుసా? ఆవిరి లేసినట్టుగా, భూమి మీద నుంచి ప్రార్థనలు ఆవిరి లేసినట్టుగా కొన్ని కోట్ల ప్రార్థనలు, వేల భాషల్లో కొన్ని కోట్ల ప్రార్థనలు పరలోకపు తండ్రి చెవులకి భూమి మీద నుంచి అమాంతంగా లేచి పైకి వెళ్తున్నాయి. నీ ప్రార్థన, నా ప్రార్థన, మన ప్రార్థనలే కాదు, ఆయన దగ్గర విన్నపాలు చేస్తుంది నువ్వు నేను, మనిద్దరమే కాదు, కొన్ని 100 కోట్ల మంది ప్రార్థనలు ప్రభు దగ్గరికి వెళ్తున్నాయి. అది అర్థం చేసుకో. బెళ్ళప్పలు ఏం అవసరం లేదు ఇక్కడ. నీవెంత, నేనెంత, మనకన్నా భక్తిలో పండిపోయి ఉన్నోళ్ళు ప్రార్థనలో కూర్చొని దేవుని దగ్గర 100 కోట్ల మంది ప్రభువుకి ప్రార్థన చేస్తున్నారు. ఒక భాషలోనా, వేల భాషల్లో ప్రార్థనలు వెళ్తున్నాయి. అన్ని ప్రార్థనలకు ప్రభు ఏం చేస్తున్నాడు? ఒక్కడే సమాధానం చెప్తున్నాడు అక్కడ ఆయన. ప్రైజ్ గాడ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక్కడు, ఏకైక దేవుడు 100 కోట్ల ప్రజల ప్రార్థనలకు, వేల భాషల్లో వెళ్తున్న ప్రార్థనలకు ఆయన ఒక్కడే సమాధానం చెప్తున్నాడు. మోషే అంటాడు, నా దేవుడు ఎవరంటే సర్వ ఆత్మలకు ఆయన తండ్రి, సర్వ ఆత్మలకు ఆయన తండ్రి. ఆయన బిడ్డల ప్రార్థనలు 100 కోట్ల మంది ప్రార్థన చేస్తున్న అన్ని ప్రార్థనలకు సమాధానం వస్తాయి. అన్ని ప్రార్థనలలో మన ప్రార్థన కూడా వెళ్ళాలా? నీకు అర్థమైందా? అన్ని ప్రార్థనలలో మన ప్రార్థన కూడా వెళ్ళాలా? వెళ్ళాలంటే మనం ఏమై ఉండాలా? ప్రార్థనా పరుల వల్ల. అదేదో పుక్కిట పురాణపు ప్రార్థన కాదు. రక్తమే చెమట బిందువులుగా, చెమటే రక్త బిందువులుగా పడుతున్న కుమారుడైన క్రీస్తు గెత్సెమనిలో శిలువ మరణమును తట్టుకొని పాపము చేయకుండా, ఎంత శిక్ష పైన పడుతున్నా అబద్ధాలు మాట్లాడకుండా, దూషించకుండా, దేవుడే ఉంటే నాకు ఎందుకు ఇట్లా జరిగిందనే మాట అనకుండా సహించుకొని శిలువలో పాపముల కొరకై ప్రాయశ్చిత్త బలిగా నా దేహమును, నా రక్తమును పెట్టాలా? ఆ శక్తి నాకు కావాలా? ఇవ్వు నాయనా, దయచేయి నాయనా, పక్కనే నిలబడు నాయనా, గొప్ప కార్యం అది, నాకు శక్తి కావాలి. దేవుడైన యెహోవా తన కుమారుని విడిచిపెట్టలేదు.
ఆమేన్. ఎలా కలిగింది ఆ బలమైన సంబంధం? క్రీస్తుకే అంత ప్రార్థన అవసరత అయితే అసలు తలకాయలు గోచుడి జ్ఞానం లేని మనకి ఎంత ప్రార్థన కావాలా? మహాజ్ఞాని అయిన క్రీస్తుకే అంత ప్రార్థన అయితే, క్రీస్తుకే అంత ప్రార్థన అవసరమైతే మనమెంతయ్యా? ఏ పాటోళ్ళమండి మనము? మనకి ఇంకెంత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలా? ఒక్క నిమిషమే మన ప్రార్థన, అప్పుడే ఆమె అని చెప్పేస్తుంటాం. ఒక్క నిమిషమే, అప్పటికే భూమి తల్లకిందులు అయిపోయి ఉంటుంది. ఆమేన్. మన ప్రార్థన అది సరిగ్గా కూడా ఉండదు. ప్రార్థన ఆమేన్. ఈ ప్రార్థన చూడండి అసలు ఎట్టుంటుందో. ప్రార్థన అనేది పరలోక శక్తిని భూమి మీదకి తీసుకొచ్చే అంత ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. హలో, రైట్. ఆయన ప్రార్థన మనల్ని ఎలా చేయమన్నాడు? మత్తయి సువార్త 6:6 ఎలా ప్రార్థన చేయాలంట? మత్తయి సువార్త 6:6 పరిగెత్తి చదవండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయాల. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. చూసారా ఎలా ప్రార్థన చేయాలో చెప్పాడు. ఎలా ప్రార్థన చేయాలంట? నీ గదిలోకి, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేయి అన్నాడు. నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్నావా? నీకు ఒక గది ఉందా? గదిలోకి వెళ్ళి తలుపులు వేయి అన్నాడు. తలుపు వేయడం అంటే బయట సంగతులతో నాకు సంబంధము లేదు. డోర్ క్లోజ్ అయిపోయింది, నేను లోపల ఉన్నా. బయట ఏం జరుగుతున్నా నాకు దాంతో పనిలే. నేను ఎవరితో ఇప్పుడు మాట్లాడాలా? పరలోకమందున్న తండ్రితో మాట్లాడాలా. పరలోకమందున్న తండ్రితో మాట్లాడాలా. గదిలోకి వెళ్ళు, తలుపులు వేయి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలా. బయట విషయాలతో మనకు సంబంధం ఉంటే మన ప్రార్థన మెట్టుకు పైకి ఎక్కదు, కిందకి దిగొచ్చే పరిస్థితుల్లో ఉంటుంది. మనం పైకెక్కెళ్ళాలని సాతానుడు లోక విషయాలతో మన కాళ్ళు బట్టి కిందకి లాగి కింద కుదేలుమని పడేస్తూనే ఉంటాడు. డోరే అన్నాడు ఆయన, తలపై బయట సంగతులు ఇక్కడితో కట్. దేవునితో నా సంబంధం బెస్ట్. ప్రైజ్ గాడ్. బయట సంగతులు ఇక్కడితో కట్. ప్రార్థనతో దేవునితో నాకున్న సంబంధం బెస్ట్. లోక విషయంలో నేను కట్ అయిపోతున్నాను. మనం ఎంత తెలివైన వాళ్ళని చూడు. ఎవరికన్నా ఫోన్ చేస్తాం, హలో అక్క, అన్న బాగున్నారా, ఎలా ఉన్నారు పాపోళ్ళు అబ్బాయి వాళ్ళు? అందరం బాగానే ఉన్నామమ్మా. మేము కూడా బాగానే ఉన్నాము. ఎట్టెట్టు పనులు ఏమేమి జరుగుతున్నాయి? అసలు సంగతి అడగనాటికి గది చేసింది ఫోన్. అసలు ఇప్పుడు చెప్తారు, అవునుగానే ఎవరో ఒక అమ్మాయి ఆయన కలుసుకుని వెళ్ళారంట. అది ఎవరు, ఎక్కడ, ఏంది? అసలు ఫోన్ ఎందుకు చేశారు? వాళ్ళు బాగోగులు తెలుసుకోవడం కోసం కాదు. అసలు ఫోన్ చేసిన సంగతి అసలు ఏంటంటే తర్వాత చెప్తారు. ఎవరో ఒకరి గురించి తెలుసుకోవడం కోసం వీళ్ళు ఫోన్ చేశారు. వినండి, లోకంలో సంగతులు తెలుసుకుంటే మనకు వచ్చేదేమిటి? వాటి మీద ఫోకస్ పెడితే మనకు కలిగే లాభం ఏమిటి? ఇక్కడ నీ వ్యాపారం దెబ్బతింటుంది, కుటుంబం దెబ్బతింటుంది, బిడ్డల చదువులు దెబ్బతింటున్నాయి, నువ్వు వెళ్తున్న సంఘం దెబ్బతింటుంది, సేవ తగ్గిపోతూ ఉంది, మీ పరిస్థితులు అడుగున పడిపోతున్నాయి. ఇన్ని నాశనం అయిపోతుంటే ఇంట్లో బయట ఏం జరుగుతుందో తెలుసుకునే దానికి టైం ఉంది, కానీ దెబ్బతింటున్న కుటుంబాన్ని ఘాటుని పెట్టుకోవడానికి ప్రార్థనకు మాత్రం టైం లేదు. ఇవన్నీ తెలుసుకోవడానికి టైం ఉంటుంది, ప్రార్థనకు మాత్రము టైం లేదు. మాట్లాడు పెద్దగా, దేనికి టైం లేదు? ప్రార్థన చేసేదానికి టైం లేదు. ఇవన్నీ తెలుసుకోవడానికి
టైం ఉంటుంది అన్నీ తెలుసుకోనాటికి. ప్రార్థనకు టైం లేదు. కంపు కొల్లేరు అయిపోతుంది, నాశనం అయిపోతుంది. దాని కొరకు భారంగా ప్రార్థన చేసే భార్య, భారంగా ప్రార్థన చేసే భర్త, బిడ్డలు కూడా కూర్చోబెట్టి సంటి బిడ్డల స్తుతుల మూలముగా దుర్గమ కట్టబడుతుందని దైవజనుడు రాశాడే. సంటి బిడ్డలు ఇంట్లో ఉన్నారే, వారి చేత స్తుతులను చెల్లిద్దాం, ప్రార్థనలు చేపిద్దాం, మహిమ పరద్దాం. కుంగిపోతున్న కుటుంబాన్ని, వ్యవస్థని ఘాట్లో పెట్టుకుందాం. ప్రార్థన సపోర్ట్ కావాలి, దేవునితో మాట్లాడదామని చెప్పి ప్రార్థనా జీవితం కలిగిన గుణవతి అయిన భార్య కుటుంబంలో ఉంటే ఎంత మేలు, ఎంత మేలు. యోగ్యుడైన భర్త, ప్రార్థన పరుడైన వాడు ఉంటే కుటుంబంలో, కుటుంబానికి ఎంత మేలు. ప్రభు అన్నాడు, నీ జీవితాన్ని ప్రార్థనగా మార్చేసి, ప్రార్థనగా మార్చండి. నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చెయ్యి. ఫలితం ఏమి చెప్పాడు అక్కడ? ఫలితం వస్తుందా రాదా? అదే అన్నాడు, నీకు రావలసిన ఫలితం నీకు తప్పకుండా వస్తుంది, ఫలము నీకు కలుగుతుందని చెప్పాడు. ఫలము కలుగుతుందంట. మనకు తెలిసి రోజులో బాగా ప్రార్థన పరులు, రోజుకి ఇన్ని మారులు అని చెప్పగలిగిన వ్యక్తులు ఉన్నారా బైబిల్లో మనకు? మొదటిగా దావీదు అనుకుందాం. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థించాడంట? 7 సార్లు. ఒక రోజుకి ఎన్నిసార్లు? 7 మారులు ప్రార్థన దావీదు. దానియేలు ఎన్నిసార్లు అంట ప్రార్థన? రోజుకి 3 సార్లు. ముమ్మారు మోకాళ్ళు ఊని, రోజుకి ముమ్మారు మోకాళ్ళు ఊని పరలోకమందన్న తండ్రితో ఆయన కనెక్టింగ్లో ఉంటున్నాడు. ప్రార్థనలో ప్రభువుతో సంబంధం కలుగున్నాడు. దావీదు రాజు, దానియేలు ప్రధానమంత్రి. దావీదు సొంత దేశంలో రాజు, దానియేలు అన్ని దేశాల్లో ప్రధానమంత్రి. ఏమండి, దావీదు సొంత దేశంలో రాజు. ఒక రాజుకి టైం ఉంటుందా ప్రార్థన చేసేదానికి? ఎన్ని చూసుకోవాలండి. రాజ్యరకంలో ఆయనకున్న బాధ్యతలు అనేకాలు అన్నున్నా ఇవన్నీ ఘాట్లో ఉండి రాజ్యమే ఘాట్లో పడి సక్రంగా సాగిపోవాలంటే దావీదు కోరుకున్నది ప్రార్థన. ప్రతిదాని కొరకు ప్రార్థన. దేశ సంక్షేమం కొరకు దావీదు చేసింది ప్రార్థన. పరలోకపు తండ్రితో రోజుకు 7 మారులు ప్రార్థనతో ప్రభు దగ్గర కలుసుకుంటున్నాడు. దానియేలు అన్ని దేశంలో ప్రధానమంత్రి, స్వదేశంలో కాదు, అన్ని దేశంలో, బబులోను దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. ప్రధానమంత్రికి అసలు టైం ఉండదు. అంత టైం అతనికి లేకపోయినా ప్రార్థనలో రోజుకి 3 సార్లు ప్రార్థన కలిగి ఉన్నాడట. యెరూషలేము తట్టు తన కిటికీని తెరిచి యెరూషలేము కొరకు, క్షేమం కొరకు, సంఘక్షేమం కొరకు దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ప్రార్థన జీవితాన్ని పడగొట్టడానికి శత్రువు కొంతమంది లోపలికి వెళ్ళిపోయాడు. సైతాను ఇస్కరియోతు యోధా లోపలికి వెళ్ళినట్టుగా బబులోను దేశంలో కొంతమంది లోపలికి సైతానుడు ప్రవేశించి దానియేలు ప్రార్థన జీవితాన్ని మనం తొక్కియాల. దానియేలుకి దేవునితో ఉండే సంబంధాన్ని కట్ చేసేయాల. తనతో పాటు రాజరికంలో లేకపోతే ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి ప్రధానులు కొంతమంది దానియేలు మీద రాజుగారి దగ్గర ఒక విన్నపం చేశారు. రాజా, పెద్ద పని వాళ్ళు తీసుకొచ్చింది, నీకు తప్ప ఏ ఊరికి ఏ ఊరు ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు. రాజముద్రతో, రాజు ఉంగరంతో ఒక ముద్ర వేసి
తాకీదు రాయించి దేశమంతా పంపించాలి. ఎవరికి ప్రార్థన చేయాలా? నెబుకద్నెజరుకి చెప్పాలి. ఎవరికి చెప్పాలి? ఎవరికి ప్రార్థన చేయాలి? లేకపోతే ఆ కాలంలో ఉన్న రాజుకి ప్రార్థన చేయాల. చేశారు, కానీ ఎవరు చేయలేదు ప్రార్థన. దానియేలు రే నేను మనుషుల పేరుతో ప్రార్థన చేయను, దేవుడైన యెహోవా పేరుతో ప్రార్థన చేస్తా. ప్రైజ్ గాడ్, ఆమేన్, హల్లెలూయా. దేవుడైన యెహోవా నామంలో ప్రార్థన చేస్తాను, యెహోవా నామంలో ప్రార్థన చేస్తాను. నా పితరులు ప్రార్థించినట్టు యెహోవా నామంలోనే ప్రార్థన చేస్తాను. రోజుకు 3 సార్లు ప్రార్థన. వీళ్ళు కనిపెడతా వచ్చారు, పోయి రాజుతో చెప్పారు, ఏమో రాజా, దానియేలు నీ పేరుతో ప్రార్థన, దానియేలు నీ పేరుతో ప్రార్థన, పెద్దగా దానియేలు నీ పేరుతో ప్రార్థన చేయట్లే. శిక్ష ఏమిటి? సింహాల గుహలో వేసేయాలి. శిక్ష ఏమిటి? పెద్దగా శిక్ష ఏమిటి? కొరడా దెబ్బలైనా పర్వాలేదా? శిక్షకి కొరడా దెబ్బలైనా పర్వాలేదా? మనుషులు కాబట్టి. ఒకవేళ చెంప దెబ్బలైనా పర్వాలే, కానీ ఇప్పుడు ఏది కష్టం? అవి కూడా మంచి ఆకలితో ఉన్నాయంట. ఎత్తేసారా లోపల? అది రాత్రంతా ఉన్నాడా? ఒకటైన వచ్చి కొరికిందా? కొట్టిందా చేత్తో? దాని గీతలైన దానియేలు ఒంటి మీద? సింహమా సింహాలునా? సింహాలు, సింహము కాదు, సింహాలు. ఆపింది ఎవరు? ఆపింది ఏది? లోపల ఉన్న ప్రార్థన శక్తి. ఆమేన్. మన ఎదుట ఉన్న గర్జించు సింహం ఎవరిని మింగదునా అని తిరుగుతుందంట. పేతురు అదే అన్నాడు, అపవాది గర్జిస్తున్న సింహంలాగా ఎవరిని మింగదామా అని తిరుగుతున్నాడు. మీ మెడ బలవాలంటాడు యెషయా. ప్రార్థన పరుడు మెడ బలవడం అంటే తినేదాన్ని బట్టి బలిసిన బలుపు కదా అది. ప్రార్థనతో మెడ ఏమవ్వాలా? బలవాల. అపవాది నోటికి మన మెడ అరపకూడదంట. ఊస మెడ ఉండకూడదు, మన మెడ బలంగా ఉండాల. అది లోవెక్కాల మెడ, ప్రార్థన మెడ బలవాల. దేవుని కాడిని మోయగలిగినంత బలం ఎక్కాల. ప్రభు కాడిని మోసుకొని పోగలిగేంత బలం మెడ లోవెక్కాల. శత్రువు నోటికి మన మెడ అరపకూడదు. అది యెషయా చెప్పాడు. పేతురు అంటాడు, గర్జించు సింహంలాగా ఎవరిని మింగుదునా తిరుగుతున్నాడే, వాడికి మీరు అరపకూడదు. ప్రార్థనలో బలిసిపోండి ఆత్మీయంగా. అది స్తోత్రం. బలవండి ప్రార్థనలో. ఏదో మీ ప్రార్థన సుడిగాలి వంటి ప్రార్థన కాదది, అట్లాంటిది కాదు. అగ్నిని దించుకు రాగలిగే ప్రార్థన శక్తి కలుగును గాక. కాబట్టి ఏమన్నాడు ఆయన? గది లోపలికి వెళ్ళి మీరు ఏం చేయాలా? తలుపు వేసి రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయండి. సరే, ఎన్నిసార్లు చేద్దాం? దావీదేమో 7 మార్లు, దానియేలేమో 3 సార్లు. పని మనం ఎన్నిసార్లు చేయాలా? యేసయ్య చెప్పాడు, ఇసుకు చెందక నిత్యము ప్రార్థన చేయండి. పౌలేమన్నాడు? ఎడతెగకుండా ప్రార్థనలో గడపండి, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించండి. మేము ఎప్పుడూ ప్రార్థనలోనే కూర్చుంటే ఇంటి పనులు ఎప్పుడు జరుగుతాయి? నేను ఒక కుటుంబ స్త్రీని, ఇంట్లో పనులు జరగాలి కదా, మరి ఎల్లప్పుడూ ప్రార్థనలోనే ఉంటే వాకిలి ఊరు చిమ్మి, ఇల్లు చిమ్మి, కిచెన్ వర్క్, బిడ్డలు స్కూల్కి పంపించే వరకు ఇవన్నీ ఎట్టు జరుగుతాయి? శరీరం పనిలో ఉంటుంది, కానీ ఆత్మ కూడా అప్పుడు ఏమవుతుంటుంది? గట్టిగా అప్పుడు ప్రార్థన జరుగుతుంది.
మన బాడీలో రక్తం నిత్యము ప్రవహిస్తుందా, అప్పుడప్పుడు ప్రవహిస్తుందా? అప్పుడప్పుడు ప్రవహించిందనుకో కథం. అవునా? రక్తము నిత్యం ప్రవహిస్తుంది. మనం పనిచేస్తున్నా, నిద్రపోతున్నా, పరిగెత్తున్నా, నడుస్తున్నా, బరువులు మోస్తున్నా, కొట్లాడుతున్నా కూడా సరే, ఇది కొట్లాట పడింది అనుకో, జుట్లు పట్టుకుని కొట్లాడుతున్నా సరే రక్తం నడుస్తూనే ఉంటుంది. ఆగిపోయిందా, మనం ఆగిపోతాం. అది నడుస్తుందా, మన కాళ్ళు చేతులు పని చేస్తుంటాయి. కండ్రెప్పలు ఒటి పని చేస్తుంటాయా? వాటికి ఏమైనా సిస్టమ్ ఉందా? మనం ఏదైనా బటన్ దొక్కితే కళ్ళు ఆడటం, స్విచ్ ఆపేస్తే ఆగిపోతే ఏమైనా ఉందా? అవి పని అవి అప్పుడు సిద్ధంగా ఉంటాయి. శ్వాస నిశ్వాస ఎప్పుడు జరుగుతూనే ఉంది. వినికిడి ఎప్పుడు జరుగుతూనే ఉంది. ఆలోచనలు ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఒరే, ఇన్ని బాడీలో ఇన్ని ఓటోటి పని అన్ని చేస్తుంటే ప్రార్థన నిత్యం జరగదా? లోపల జరుగుతుంది. మన ఆలోచన దేవుని ఆలోచన అయితే, మన ఆలోచన దైవ ఆలోచన అయితే ప్రార్థన నిత్యము జరుగుతుంది, ఎడతెగకుండా జరుగుతుంది. దేవునితో ఎప్పుడు కనెక్టింగ్లోనే ఉంటాం. ప్రార్థనలో ఉండేవాడి గురించి ఒక మాట అనుకుందాం. గదిలోకి వెళ్ళి ప్రార్థన కదా, దీనికి ఒక చిన్న క్యాప్షన్ చెప్తాను. గదిలో ప్రార్థన, గది నిండా ప్రార్థన, మది నిండా దేవుడు ఉండిపోతాడు. గట్టిగా చెప్పండి, ఎట్టుండాలా? గది నిండా ప్రార్థన. పెద్దగా చెప్పాలా? ఎట్టుండాలా? గది నిండా బూతు మాటలు, గది నిండా అబద్ధాలు, గది నిండా దోషంలో, గది నిండా అసూయ, గది నిండా దరిద్రం. కదా మన గది నిండా ఏముండాలా? ప్రార్థనతో నిండిపోవునుగాక. యెషయా చూసిన దర్శనంలో మనకేం కనబడుతుంది? 6వ అధ్యాయంలోనంటే, దేవుని చొక్కాయి అంచులు దేవాలయము నిండుకుంటున్నాయంట. దేవుని చొక్కాయి అంచులు దేవాలయం అంతా నిండుతున్నాయంట. ఆయన చొక్కాయి అంచులు దేవాలయంలో నిండిపోతుంటే, ఆయన పిల్లలమైన మన ప్రార్థన గది నిండా ప్రార్థన నిండిపోతే మది నిండా దేవుడే వచ్చేసును గాక. ఇప్పుడు అనండి ఈ క్యాప్షన్ ఒకసారి చెప్పండి. గది నిండా ప్రార్థన, మది నిండా దేవుడు. ఇంకొకసారి, గది నిండా ప్రార్థన, మది నిండా దేవుడే ఉంటే మదిలో సంచలత్వాలు ఉండవు, మదిలో ద్విమనస్కత్వం ఉండదు, సంచలత్వం ద్విమనస్కత్వం కనిపించదు. మది నిండా దేవుడే ఉంటే మన ఆలోచనలు ఫలించునుగాక. చాలాసార్లు యవ్వన బిడ్డలు బాధపడుతుంది ఏంటంటే, డాడీ నా ఆలోచనలు ఫెయిల్ అయిపోతున్నాయి, నేను అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి, నేను అనుకున్నది ఏది జరగట్లే, నా ఆలోచనలు నెరవేరట్లే, నాకెందుకు ఎట్టుంది? దేవుని వాగ్దానం ఎట్టుందంటే, నీ ఆలోచనలు ఆయన నెరవేర్చును. అనుకోండి, నీ ఆలోచనలు ఆయన నెరవేర్చును. నువ్వు ఆలోచిస్తున్న దాన్ని దేవుడే నెరవేరుస్తాడు. ఆలోచనలు నీవి, నెరవేర్పు దేవునిది. కలలు నీవి, వాటి నెరవేర్పు దేవునిది. దర్శనాలు నీవి, వాటి నెరవేర్పు దేవునిది. ఆలోచనలు నీకే ఉండని, కలలు నీవి కానీ, దర్శనాలు నీవి కానీ, వాటిని నెరవేర్చాల దేవుడు. ఆలోచనలు ఉంటే సరిపోదు, తగిన ప్రార్థన కావాలా. కలల కంటే సరిపోదు, తగిన ప్రార్థన కావాలా. దర్శనం ఉంటే సరిపోదు, తగిన ప్రార్థన కావాలా. ప్రార్థనే కలలు నెరవేర్చును, ప్రార్థనే దర్శనాలు నెరవేర్చును, ప్రార్థనే ఆలోచనలు నెరవేర్చును. ప్రార్థన చేత మన మార్గము చక్కగా వర్ధిల్లునుగాక. ప్రార్థన లేదు. నేను అదే అంటున్నాను, కుటుంబాల్లో ఏమీ తక్కువ లేదు. తిండి తక్కువ లేదు, బట్టలు తక్కువ లేవు, ఫోన్లు తక్కువ లేవు, ఒక్కొక్కరికి 4-5 జతలు చెప్పులు. ఏమండి, ఏం తక్కువ ఉన్నాయి ఇంట్లో? ఈ మధ్య చెప్పులు కూడా మ్యాచింగ్ చెప్పులు, ఏ చీరకు ఆ చెప్పులు. మగోడికి ఒక్క జతే, అవి కూడా బూట్లు అయి ఉంటే బొక్క పడిపోయి బొట్టనేలు బయటకు వస్తుంటుంది ఆ బూట్లో నుంచి. అదొక్కటే ఉంటుంది. సిస్టర్స్ ఫీల్ అవ్వకండి, నేను వాస్తవంగా ఉన్న సంగతిని గురించి మాట్లాడుతున్నాను.
జయలలిత గారికి ఎన్ని చెప్పులు ఉన్నాయంట? మా సామ్యాలు ఫాస్ట్గా ఉన్నాడు. 1000 జతలు. ఆయన చెప్పులు అవసరం రే. అవి కూడా ఏమన్నా 100 రూపాయల చెప్పులా? ఎంత కాస్ట్ అవి? గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళి చూస్తే, మేడం ఈ చెప్పులేందిరా బాబు, ఎన్ని జతలు ఉన్నాయిరా అవంటే ముఖ్యమంత్రి. మనంటే మన ఇంట్లో కూడా ముఖ్యమంత్రులు, వీళ్ళు కూడా హెచ్ఎంలు అనమాట, హోమ్ మినిస్టర్స్. కనీసం 2 జతలు, 3 జతలు తక్కువ లేవు. ఇప్పుడు ఏం తక్కువ లేవు, కానీ అన్నీ ఎక్కువే. కానీ ఒకటే తక్కువ. చెప్పాలా? ఏదది? పెద్దగా చెప్పాలి. ఏదది? ఒప్పుకుందామా? అన్నీ ఎక్కువే కానీ ఏది తక్కువ? గట్టిగా, అన్నీ ఎక్కువే కానీ ఏది తక్కువ? ప్రార్థన తక్కువ. నోరు ఎక్కువే, బెదిరింపులు ఎక్కువే, పళ్ళు కొరకడం ఎక్కువే, నత్తి కొరకడం ఎక్కువే. ఏమనంటే వెళ్ళిపోతాం మా అమ్మోళ్ళ ఇంటికి అనే మాట కూడా ఎక్కువే. అన్నీ ఎక్కువే. ఒక్క మాట చాలు. బాబు పాప రెడీ అవ్వండి. ఎక్కడికి మమ్మీ? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. మొన్నే కదా వెళ్ళాము, అప్పుడే ఎందుకు? ఇప్పుడు కూడా వెళ్తాం. ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు వెళ్ళడమే. అన్నీ ఎక్కువే కానీ ఒకటే తక్కువ. ప్రార్థనా జీవితం తగ్గిపోయింది కుటుంబాల్లో. అందుకే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, దేవుని మహిమ క్రియలు కుటుంబాల్లో కనబడకపోతున్నాయి. దైవ వెలుతురు కుటుంబంలో కనబడకపోతుంది. చీకటి కుటుంబాల్లో ఆవరిస్తూనే ఉంది. దీనంతటికి కారణం ప్రార్థన లోపించిపోయింది. ప్రార్థన అంటే దాని విలువలు తెలియక సులకనైపోయింది. ప్రార్థన అంటే ప్రార్థన జీవితాన్ని కలుగుందాం గాక. ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకుందాం గాక. ఆమేన్. క్యాప్షన్ ఏమిటి? గది నిండా ప్రార్థన, మది నిండా దేవుడు. రైట్. ఇంకొకటి అనుకోండి. నెక్స్ట్ క్యాప్షన్ ఏం చెప్దాం? పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు. పాపము చేసే స్త్రీ ప్రార్థన చేయలేదు. పాపము చేసే మగోడు ప్రార్థన రాదు వాళ్ళకి. రైట్. తిప్పి చెప్పండి. ఇప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు పాపం చేయలేరు. అవకాశం వచ్చినా కూడా చేయలేరు. వస్తాయి అవకాశాలు, పాపం చేయమని అవకాశాలు ఇంటి దాకా వస్తాయి, డోర్ దాకా వస్తాయి, గుండె దాకా, కళ్ళల్లో కూడా వచ్చేస్తాయి పాపం చేయమని అవకాశాలు. నీతిగా బతికే అవకాశాలు ఎతుక్కుంటా రావు. తప్పుడు పనులు చేసే అవకాశాలు ఎతుక్కుంటా వచ్చి వాళ్తాయి మన ముందర. అవకాశం వచ్చినా పాపము చేయకుండా ఆగగలిగేది ఎవరంటే ప్రార్థన జీవితం ఉన్నవాడు పాపము చేయలేడు. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఎవరు చేయలేరు? ప్రార్థన చేసేవాళ్ళు పాపము చేయలేరు. పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు. అది చేసేవాడు ఇది చేసేవాడు అది చేయలేరు. రానే రాదు. అది ప్రార్థన చేసుకుందాం అని తలలోంచారనుకో, అందరూ బుసలు పెడతా ఉంటారు తలకాయలు ఉంచుకొని మోకాళ్ళ మీద పడి. ప్రార్థన మాత్రం ఒకరెమ్మిడు ఒకరు వరుసగా ప్రార్థన మాత్రం చేయలేరు. చేయరా? ఎవరో ఒకరు గుంపులో కలిసిపోతే పోతుంది. ఎవరో ఒకరు చేయలేదా? నా పేరు ఏడు చెప్తుందో ఈ పాస్టమ్మ, మా ప్రార్థన చేయి అంటదేమో, ఎవరో ఒకరు ఎత్తుకుంటే బాగున్నబ్బా. హలో. పాటకైనా పరిగెత్తారు, ప్రార్థనకు మాత్రం తొందరపడి నోరు తెరవరు. చావాల్సిందే పాస్టర్ అక్కడ. చెయ్యండి ప్రార్థన, చెయ్యండి ప్రార్థన, చెయ్యండి ప్రార్థన. ప్రార్థనే రాదు. ఎందువల్ల? ప్రార్థన అడ్డగించింది ఏమిటి? పాపం. పాపాన్ని అడ్డగించింది ఏమిటి? ప్రార్థన. అందుకే పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాళ్ళు పాపము చేయలేడు. ఒకవేళ చేసినా దాన్ని ఏమనాలంటే లిప్స్టిక్ ప్రేయర్,
ఒకసారి అనుకోండి, ప్రేయర్ ఏమిటది? లిప్స్టిక్ ప్రేయర్. ఆ పెదాలు ఒరిజినల్ ఇట్టే ఉంటాయి, కానీ పెయింట్ వేస్తే మాత్రం ఎర్రగా ఉంటాయి, రోజ్ కలర్లో. ఈ మధ్య బ్లూ కలర్ ఎక్కువ వాడుతున్నారు పెదాలకి, బ్లూ కలర్. మరి దరిద్రంగా ఉంది అది కలర్. రోజ్ అన్నా ఎక్కడో, లేకపోతే స్కిన్ కలర్ అన్నా వేరే సంగతి, కానీ ఇది అందో బ్లూ కలర్ వేసుకోమన్నారు. అట్ట వేసుకోబట్టేనా శ్మశానంలో నుంచి వచ్చిన పిశాసు ఉన్నట్టున్నారు ఆ కలర్ వేసుకొని. అవతారమైన కలర్ అది. ఇప్పుడే శవాలు తిని మసి పెదాలకు పూసుకున్నట్టుగా బయట తెరేస్తారు, ఆ కలర్ వేసుకొచ్చారు. లిప్స్టిక్ ప్రేయర్. ఈ ప్రార్థన ఎట్లుంటుందంటే, గుండెలో పాపము, పెదాల మీద ప్రార్థన. చెప్పెక్కడా? హృదయంలో ఏముంది? పాపము. ప్రార్థన ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? కానీ ప్రార్థన ఎక్కడి నుంచి రావాలా? కానీ అక్కడి నుంచి రాలేక ప్రార్థనకి ఎక్కడ దొరికింది చోటు? పెదవుల మీద. లిప్స్టిక్ ప్రేయర్ అనమాట అది. పోత, ప్రార్థన పోత, ప్రార్థన పోత. ఒకసారి వాక్యం చెప్తున్న బలంగా ఆ సిస్టరు లిప్స్టిక్ వేసుకొని ఉంది, లోతుగా వాక్యం చెప్తున్నా ఆమె మర్చిపోయింది, పెదాల మీదకి చెయ్యెళ్ళింది, ఆలోచిస్తుంది. వాక్యం ఇంత లోతుకి వెళ్ళిపోతున్నాడు ముసలైన. వాక్యం వింటుంది, చెమ్మంటుకుంది ఏలికి, పెదాలు నలుపుతుంది. మీకు అర్థమైపోయింది? హలో. కొన్ని లిప్స్టిక్లు అంటుకోవంట, అదే రకం, అదే తక్కువ సీప్ లిప్స్టిక్ కొనేట్టుంది, అంత ఎర్రగా అయిపోయింది. మధ్యలో ఎందుకో ఇలా చూసింది, చిన్ని కోతున్నట్టుంది ఎర్రంగా మూతి. పరుగో బయట వెళ్ళి కడుక్కొని మళ్ళా వచ్చి కూర్చుంటే మామూలుగా ఉంది. ఇప్పుడు రెడ్ కలర్, రోజ్ కలర్ అండ్ బ్లూ కలర్ ఏమేలే, మామూలు లిప్. ప్రేయర్లు కొన్నిసార్లు పెదాల మీద పూసుకున్న పూత లాంటివి అయ్యాయి. ప్రార్థన అనేది ప్రభు అన్నాడు, గుండె లోతు నుంచి వచ్చునుగాక. హృదయము అన్నిటికన్నా మోసకరం. అవును కదా? హృదయం అన్నిటికన్నా మోసం. అక్కడేమో అది చేరింది, ప్రార్థన బయటికి నెట్టేసింది నువ్వు ఏడుండే పెదాల మీద. కాబట్టి అది పనిచేయదు. బుల్లెట్ తుపాకులో నుంచి వెళ్తే వేగంగా వెళ్తుంది, చేత్తో ఇసిరేస్తే ఎవరికైనా గుచ్చుకుంటుందా? తుపాకీ నుంచి వెళ్తే పేలుతుంది. సౌండ్ వచ్చి డాప్ అని సౌండ్ వచ్చి కసక్కన ఎవరికి దిగాలో దిగిపోద్ది. అదే బుల్లెట్ చేతిలో పెట్టుకొని ఇస్తారక్క, ఇసిరేద్దామా? ఎవరికైనా గుచ్చుకుంటుందా? తగిలి పడిపోద్ది. కాబట్టి బుల్లెట్ ఎక్కడి నుంచి వెళ్ళాలా? తుపాకీ లోపల నుంచి. ప్రార్థన ఎక్కడి నుంచి వెళ్ళాలా? హృదయం లోతు నుంచి. ఆమేన్, ప్రైజ్ గాడ్. అక్కడి నుంచి వెళితే పేలుతుంది బలంగా, బలమైన పేలుడు వస్తుంది అక్కడ. పెదాల మీద ప్రార్థన. అందుకే పౌలు అంటాడు, దేవా నీకు అప్పగించడానికి మా దగ్గర మా పెదవులే ఉన్నాయి, వీటిని బలి చేస్తాం. మా పెదవులు నువ్వు కోరదగినవి, మా పెదవులను నీకు బలిగా సమర్పిస్తాం, బలి చేస్తాం. దేవునికి బలి చేసిన దగ్గర ఆ పెదాల మీద ఇకన ఏముండదు, పూతలు ఉండవు. పూతలు లేని జీవితమే కలిగుందాం గాక. ఒరిజినల్గా జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం గాక. సరే, ఎలా ప్రార్థన చేయాలా? ఎక్కడ ప్రార్థన చేయాలా? గదిలో. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలా? 7 సార్లు, 3 సార్లు, లేక నిత్యము, లేక ఎడతెగకుండా అయిపోయింది. సరే, ప్రార్థన ఎట్ట చేయాలా? ఈ మధ్య ఇదే బలంగా పెట్టుకున్నాను, విశ్వాసులకు ప్రార్థన చేయడం రావాలి. అందుకే ఇక్కడ ఏ వర్తమానం చెప్పకుండా
ప్రార్థన ఎలా చేయాలో దాని మీద నేను గట్టిగా పడిపోయాను, గట్టిగా పట్టుకున్నాను. ప్రార్థన రావట్లేదు. ప్రార్థన ఎట్లా చేయాలా? 9వ వచనం చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. ఎలా ప్రారంభించాలా? కాబట్టి మీరిలాగా ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. అక్కడ ఆగండి. ఆ స్టార్టింగ్ చూడండి ఏమని ఉంది? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధమవునుగాక. నన్ను కూడా పరిశుద్ధపరచండి. ఆరంభం చెప్పండి ఒకసారి. ఎట్లా ఆరంభించాలంట? పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభించాం. ముగింపు ఏం చేద్దాం? మధ్యలో ప్రార్థన అంతా చేసేసాం, అది ఆరంభం. మధ్యలో చెప్పాల్సింది చెప్పాం. ముగింపు ఏం చేద్దాం? ఇది నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి అని ముగించాలా. ముగించినప్పుడు ఆమెన్ అనే పదం ఎలా చెప్పాలా? ముద్రేసినట్టుగా ఆమెన్, బలంగా చెప్పాలి ఆమెన్. నువ్వెక్కడ లోపల ఆమెన్ అనే పదాన్ని ప్రార్థన అంతా గట్టిగా చేస్తేవి ఆమెన్ అనే పదం ఆమెన్ అంటేవి ఎవరికి వినబడింది? నాకు వినబడకపోయా. నువ్వు ఇంకా ప్రార్థనలోనే ఉన్నావు అనుకొని నేను చేయిలు చాపుకో ఉంటేనే కళ్ళు మూసుకొని నువ్వు ఆమెన్ చెప్పింది నాకు వినబడకపోయా. నువ్వు ఆమెన్ చెప్పిన సంగతి వినబడితే ఇంకొకటి ప్రార్థన చేసేదానికి బాగుంటుంది. నువ్వు ఆమెన్ ఎప్పుడు చెప్పావో మాకు తెలిస్తేగా గట్టిగా చెప్పాలా. ఇప్పుడు అనుకోండి ఒకసారి, ప్రార్థన ఎక్కడ చేయాలా? గదిలో. ఎప్పుడెప్పుడు చేయాలా? 7 సార్లు 3 సార్లు నిత్యమో ఎడతెగకుండా. ఎలా చేయాలా? పరలోకమందున్న మా తండ్రి అని అందుకోవాలి ప్రార్థన. అలా ముందుకు తీసుకెళ్ళాలా, తలుసుకోవాలా, ప్రార్థన బలంగా తీసుకొని పోవాలా. హలో, ప్రార్థనలను బలంగా అందుకే ప్రభు ఇక్కడ నేర్పించాడు, ప్రార్థన నేర్పించాడు 6వ అధ్యాయంలో. ఇక్కడ ప్రార్థన నేర్పించిన క్రీస్తు ఆయన శిలువ మరణానికి వెళ్ళేటప్పటికి ఏమండి 3.5 సంవత్సరాలు ఉన్నారు శిష్యులు ఆయనతో పాటు. ఈ 3.5 సంవత్సరాల అనంతరంలో ఈ 3.5 సంవత్సరాల అంతంలో ప్రభు శిలువ మరణానికి వెళ్తూ గెత్సమనే తోటలో వారిని అడిగాడు, ఒక్క గడి అయినా మేలుకొని నాతో పాటు ప్రార్థన చెయ్యండి. అప్పుడు వాళ్ళు ఏమనలేదు, అయ్యా నువ్వు ప్రార్థన నేర్పించుంటే చేయబోయినాము, నువ్వు మాకెప్పుడు ప్రార్థన నేర్పించలేదు కదా అని అన్నారా? అమ్మ నన్ను చూడండి అని అన్నారా? గట్టిగా అన్నారా? మాకు ప్రార్థన నువ్వు నేర్పించలేదు ప్రభా అని అనలా. ఎందుకంటే ఆయన నేర్పించాడు. ఒక్క గడి మేలుకో. వాళ్ళు అన్నమాట, తండ్రి మేము ఆత్మ సిద్ధంగా ఉంది కానీ శరీరం ఏమైపోయింది? బలహీనం అయిపోయింది. సినిమా పోదామని శరీరం ఎంత ఉల్లాసంగా సోపేసి 4 సార్లు మొహం కడిగి బూట్లు వేసుకొని టక్ చేసుకొని బైక్ ఎక్కి సావాసుగోళ్ళ తగడ హే బలకంటే గట్ట శరీరం బలి ఉత్సాహంగా ఉంటుంది. ప్రార్థనకని చెప్పు వాడిపోయిన సొరకాయ ఉన్నట్టు మొహం వాడిపోయేది. వాడిపోయింది మొహం. ప్రార్థన అని చెప్పు వాడిపోయింది. పాప ఫంక్షన్ అని చెప్పు, మమ్మీ ఏ డ్రెస్ వేసుకునేది? ఇది వేసుకున్నా, ఇది మమ్మీ ఈ దండ బాగుంటుందా మమ్మీ? చెప్పు మమ్మీ. ఉండా నాకేం మ్యాచింగ్ లేక నేను చస్తుంటేనా ఏదో ఒకటి వేసుకొని దగ్గర పోయి ఈ బాబుని అడుగుబో. మమ్మీ ఓడికి తెలియదు మమ్మీ, బాబు ఓడు ఈడు అంటున్న పిల్లకాయలు, డాడీని పిల్లకాయలు. మమ్మీ ఓడికి అసలు తెలియదు మమ్మీ, మన ఇంట్లో ఉండే ఓడికి ఓడెవరి ఓడే మమ్మీ, డాడీకి ఓడి తెలియదు మమ్మీ. నువ్వే చెప్పాలా? ఫంక్షన్ల కన్నా ఎంత రెడీ అని, ప్రార్థన కను నేను హోంవర్క్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చింది హోంవర్క్. ప్రార్థనలకు ఎంత నీరసంగా ఉన్నాం, మిగతా విషయాలకు ఎంత హుషారుగా ఉన్నాం. అదే అందుకే ప్రభు అన్నాడు, ఒక్క గడి మేలుకోండి అంటే 3వసారి వచ్చి పిలిచి అంటాడు, ఇక అలసట తీర్చుకోండి.
నిద్రపోండి, ఇక అలసట తీర్చుకోండి, అయిపోయిందిలే, ప్రార్థన ఎంతసేపు చేయాలి, నేను చేసేసుకున్నాలే, హో అలసట తీర్చుకుంటాడు. ఇంతలో వచ్చేసాడు అప్పగించడానికి ఒకడు కదా. అప్పుడు దాకా వీళ్ళకి లేదు హుషారు. మనం ఎవరికి? మన పేతురానికి. ఎవరికే? అప్పుడు దాకా హుషారుగా ఉన్నాడా? ఆ తండ్రి స్తోత్రం నాయన, మత్తులో ఉన్నాడు. యేసయ్యని పట్టుకొని అట్టుకొచ్చారా, ఎట్టబోయిందో మత్తు. పేతురు కత్తి తీసి యాసాడు ఒక సైనికుడి చెవుని కాసక్. మన పేతురు గురి తెప్పిందేమో, మెడక వేయిపోయి కత్తి పట్టుకోవడానికి ఉన్న హుషారు ప్రార్థన పట్టుకోవడానికి లేదన్న పేతురన్న. ఏమన్నా పేతురన్నావు, కత్తిని నిలవని పెరగడానికి ఉన్న హుషారు వరలో నుంచి, గుండెలోతు నుంచి ప్రార్థన అమాంతంగా పెరిగి శత్రువా ప్రార్థనతో నేను నరికేస్తా అని చెప్పలేకపోయావా? దానికి రాలా ప్రార్థన, హుషారు దానికి రాలా, దీనికి వచ్చేసింది. హలో, ప్రార్థన వల్ల ఎప్పుడు ఎంత చేయాలో అంత చేయాలి. ప్రార్థన ఎప్పుడు ఎక్కడ ఎంత చేయాలో అంతే చేయాలి. ప్రార్థన ఇప్పుడు భోజనం పెట్టారు అనుకో, బంతిలో కూర్చున్నాం, ఒకరు ప్రార్థన చేయమన్నారు, నన్నే చేయమన్నారు అనుకో, నా ప్రార్థన తండ్రి పొడిగైపోయింది. నా ప్రార్థన తండ్రి వంట వండిన వాళ్ళు దీవించు, ఆయన భార్యని ఆయన పిల్లకాయల్ని, అమ్మ వాళ్ళది ఏ ఊరమ్మా, ఆ పలానూరు సార్, వాళ్ళ ఊరిని దీవించిన ఆయన, ఆ కూరగాయలు కోసిన వాళ్ళు కూడా దీవించిన ఆయన, వాళ్ళ పేర్లు చెప్పండి అమ్మా. ఆ పోతా ఉంది ప్రార్థన. పొయ్యి కాడు ఉండే వాళ్ళని దీవించిన ఆయన, గ్యాస్ తెచ్చిన వాళ్ళని, కట్టెలు తెచ్చిన వాళ్ళని. ప్రవచనం తేవడానికి ఎవరయ్యా పోయింది సులూరుపేటకే? ఆ వాళ్ళు కూడా గుర్తు చేసుకోని, ఇప్పుడు అవసరం అయ్యా, ఇది అవసరమా? ఈ లోపల వీళ్ళు చేతులు పెట్టుకొని మరి ఆయనకి ఎందుకు ఇచ్చారా ప్రార్థన? ఇప్పుడు ఎలా ఆపడినా పోయిందా ప్రార్థన? రైలు అంత పొడుగు, ఎన్ని పెట్లు ఉంటాయో రైలుకి. ఈడ ఆమె అని చెప్పే లోపల కొంతమంది ఈ ప్రార్థన ఆగదని ఓన్ ప్రేయర్ చేసుకునే వాళ్ళు పట్టుకోవాలి, తినేసి ఉంటారు. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎంత చేయాలో అంతే చేయాల. సంఘములో చిన్న ప్రార్థన, నువ్వు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు పెద్ద ప్రార్థన. చర్చిలో మాత్రం జనం ఉన్నారని చెప్పి లాగితూ ప్రార్థన 2 గంటల సేపు. ఇంటికాడ మాత్రం నువ్వైతే నాయన నిద్ర వస్తుంది తండ్రి కాపాడు, ఆమె టప్పని పోనుకుంటేవి. అప్పుడు కదా చెయ్యాలి ఇంత పెద్ద ప్రార్థన, అవునా? ఆడ చెయ్యాలి అంత పెద్ద ప్రార్థన. పెద్ద ప్రార్థన ఆడ చేసావో, చిన్న ప్రార్థన ఆడ చేసావో, ఇది మరి ఘోరం. అన్న గబాన్ ప్రార్థన చేయన్నా, బస్సు టైం అవుతుంది అన్నా. బస్సు వెళ్ళేదాకా చేస్తే అదే లాస్ట్ బస్సు, ఇంక లేదు మళ్ళా. ఇక ఎందుకన్నా మళ్ళీ వండండి, రాత్రికి 7 ఉండి మళ్ళీ తెల్లవారుజామున. ప్రేయర్ టైం కూడా మనకు కరెక్ట్గా తెలియట్లేదు. ఎంత ప్రార్థన చేద్దాం? హలో సార్, మీరు చదివించిన దినవృత్తాంతాలు కదా, ఈ ఆడకి మీరు వెళ్ళిపోతున్నారు ఇంత దూరం అని. హలో, మీరు చదివించింది ఏది? మీరు ఆడికి ఎంత దూరం పోయినారు? అసలు దినవృత్తాంతాల్లో చదివించిన వాక్యం ఎట్టబోయింది? లోపల మీకు డౌట్ ఉంది. నాకు తెలుసు, నేను చదివించిన వచ్చినా నువ్వు తప్పిపోని ఖచ్చితంగా అర్ధాక వెళ్తా. వెళ్ళి ఎందుకు అక్కడ అది రాయబడిందో దాన్ని కూడా కలుపుకుంటా. కాకపోతే ఇవన్నీ మాట్లాడుతూ వస్తున్నాను. ఆమె ప్రార్థన ఉండాలా? ప్రార్థన ఉండాలా? ప్రార్థన ఉండాలా? ఎక్కడ ఎంత ఉండాలో
ఒప్పుకుందాం, ఎక్కడ ఎంత ఉండాలో. కానీ ప్రార్థన ఎక్కడ ఎంతున్నా అది నిజంగా చెయ్యాలి. ఎగతాళిగా ప్రార్థనలు చేయకూడదు. మధ్య ఎగతాళి ప్రార్థనలు కొందరు చేస్తే నచ్చల నాకు. ప్రార్థన చేస్తున్నారు ఒకరి కోసం, ఒక వ్యక్తి పాస్టర్గా ఉన్నట్టున్నాడు, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి ఎవరో వచ్చింది ప్రార్థన చేయించుకోవాలండి. ఇది ఎటకార ప్రార్థన చూడేస్తుంది. పోలు రాల్సాలని ఏ దెయ్యాలు ఎక్కడంటే అక్కడ ఎవరి కాడంటే వాళ్ళ కాడ ప్రార్థనలు చేయించుకోకూడదు. ఆ ప్రభా ఈ అమ్మాయికి ఇంటికలు రింగులు ఉన్నాయి నాయన, చక్కగా తీసుకురావాలా, పొడుగ్గా కూడా ఇంటికలు ఎదగాలి. ఇప్పుడు అవసరం రేరే. ఇప్పుడు ఆ అమ్మాయి దేనికి వచ్చింది ప్రార్థనకి? అన్నా నేను చదువుకుంటున్నాను, నా చదువు కొరకు ప్రార్థన చేయన్నా, నేను ఈరోజు ఎగ్జామ్కి వెళ్ళాలా, ప్రార్థన చేయాలి. దానికే చేయరా, నీకేం అవసరం? ఎటకార ప్రార్థనలు కూడా మొటిక్కాయలు పడతాయి దేవుని దగ్గర. అవునా? ఎచ్చులుగా ప్రార్థన చేయగాకండి. ప్రార్థన అంటే నిజంగా చేయాల. ప్రార్థన అంటే భక్తితో చేయాల. ప్రార్థన అంటే విశ్వాసంతో, ప్రార్థన అంటే భయంతో, వాక్యానుసారంగా వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేయాల. తమాషా ప్రార్థనలు, ఎచ్చలకారి ప్రార్థనలు చేయకూడదు. చైనే 119 కీర్తన 169 వచనం. 119 169 వచనాన్ని చూడండి. 169 వచనం, 520 పేజీ నెంబర్ 520, 119 169. ఇప్పుడు చదువు. యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక, నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము, నా విన్నపము నీ సన్నిధిని శారనిమ్ము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపించుము. నాతో చెప్పండి. యెహోవా నా మొర్ర నీ సన్నిధికి వచ్చునుగాక, నా విన్నపం నీ సన్నిధిని శారనిమ్ము. మొర, విన్నపము, ప్రార్థన, విజ్ఞాపన అన్నీ చూసారా? ఏమేం పేర్లు వస్తాయి? మొర, విన్నపము, విజ్ఞాపన, ప్రార్థన. అమ్మ మీకు విన్నారా? ఏమేం పేర్లు వస్తాయి? మొర్ర పెట్టడం, విన్నపించడం, విజ్ఞాపన చేయడం, ప్రార్థన చేయడం, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించటం. ఇవన్నీ దేవుని దగ్గర మనం మోకాళ్ళ మీద పడి ఆయన దగ్గర చేయాల్సినవి. ఇవన్నీ మనం చేద్దాం గాక. కాబట్టి దినవృత్తాంతాల పుస్తకంలో మనం చదివిన 2వ పుస్తకం 30వ అధ్యాయం 27లో 384 పేజీలో 384 పేజీలోని మాట 27వ వచనం చదవండి. అప్పుడు లేవీలైన యాజకులు లేచి జనులను దీవించగా వారి మాటలు వినబడెను, వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరును అన్నారు. అసలు ఈ ప్రార్థన ఇక్కడ ఎందుకు జరిగింది? అసలు ఈ ప్రార్థన వీళ్ళు ఇక్కడ ఎందుకు చేశారు? ఒకేసారి చెప్తున్న వర్తమానాన్ని, ఇది 2 సార్లు చెప్పాల్సిన వర్తమానాన్ని ఒకేసారి చెప్పి వెళ్తున్నాను. ఇంకా టైం తీసుకుందాం అంటున్నాను. ఇక్కడికైనా ఆకలి వేస్తుందా? బాగా వాక్యం తీసుకుంటారా? భోజనానికి వెళ్తారా? ఒకేసారి వాక్యం తీసుకుని బయలుదేరుతాం. ఎందుకంటే మళ్ళీ నాకు మీటింగ్ ఉంది, ఇంటికి వెళ్ళాలా, రెడీ అయ్యి వేరే మీటింగ్కి వెళ్ళాలా. రైట్. హలో, అసలు ఎందుకు ప్రార్థన చేశారు? 30వ అధ్యాయం 1వ వచనాలకు రండి. పక్క పేజీ తిప్పండి. 1వ వచనాలు. మరియు హిజ్కియా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు పస్కా పండగ ఆచరించుటకై యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు
రావలసిందని ఇశ్రాయేలు వారందరికీ యూదా వారందరికీ వర్తమానములను ఎఫ్రాయిమీలకు మనష్షే వారికి పత్రికలను పంపెను. సేవకు సాలినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనకుండుట చేతను, జనులు యెరూషలేములో కూడుకొనకుండుట చేతను మొదటి నెల యందు పస్కా పండగ జరగలేదు. పండగ జరగల. ఏ పండగ? పస్కా పండగ. పండగగానే జరగాలనుకో ఏది అవసరమో? ప్రార్థన. ప్రార్థన ఉందా? ప్రతిరోజు పండగే కనబడుతుంది. ప్రార్థన జీవితం లేని దగ్గర పండగ లేదు, దండగే. పండగ లేదు, దండగే. బ్రతుకు పండగ అవ్వాలా, బ్రతుకు ప్రార్థనగా మారిపోవాలా. ఈ క్యాప్షన్ కూడా రాసుకోండి, ఈ క్యాప్షన్ కూడా రాసుకోండి, ఈ క్యాప్షన్ కూడా రాసుకోండి. బ్రతుకు పండగ అవ్వాలా, జీవితమే ప్రార్థన అవ్వాలా. గొప్ప పదాలుగా రాసుకోండి. నా నుంచి వచ్చే ప్రతి బలమైన పదాన్ని రాసుకోండి. బ్రతుకు పండగ అవ్వాలా, జీవితము ప్రార్థనగా మారాలా. అనుకున్నారా? ఇప్పుడు చెప్పండి. బ్రతికే పండగ అవ్వాలా, జీవితము ప్రార్థనగా మారాలా. జీవితం ప్రార్థనగా మారితే బ్రతుకు పండగగా ఉంటుంది. భార్య అయినా భర్త అయినా వాళ్ళిద్దరి సంసారంలో పండుగ వాతావరణం ఎల్లప్పుడూ కనిపించాల. పండగ. ప్రార్థన జీవితం గల భార్య, ప్రార్థన జీవితం గల భర్త చేసే కాపురం, చేసే వ్యవసాయం, చేసేది ఏదైనా సరే పండుగే. పండగ. అందుకే అక్కడ ప్రార్థన పండగ ఆగిపోయిందంట. మొదటి నెలలో జరగాల్సిన పస్కా పండగ ఆగిపోయింది. ఎవరు లేరంట? 2వ వచనంలో సేవకు సాలినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకోలేదు. సేవకు ప్రతిష్ఠించుకోవాలా? మళ్ళీ ఏమవసరం అక్కడ? ప్రార్థన అవసరం. ప్రార్థన అవసరం ఉన్న దగ్గర ప్రతిష్ఠించుకునే వాళ్ళు ముందుకు వస్తారు. మేము ఈ పని చేస్తాం, ఈ పనికి మేము ప్రతిష్ఠితులం, మేము వంటలు వండేవాళ్ళం, మేము ఇక్కడ పందిళ్ళు వేసేదానికి ప్రతిష్ఠితులం, ఇక్కడ నీళ్లు తేవడానికి ప్రతిష్ఠితులం, కట్టెలు కొట్టడానికి ప్రతిష్ఠితులం, వచ్చేటువంటి సంఘ బిడ్డలందరికీ పరిచర్య చేయడానికి ప్రతిష్ఠితులం. మమ్మల్ని మేము ప్రతిష్ఠిత చేసుకుంటున్నాం. ప్రార్థన ఎండిపోయిన దగ్గర ప్రతిష్ఠితులు కనబడరు. ప్రార్థన సిగిరిస్తే ప్రతిష్టాత్మకమైనటువంటి జీవితాలే వచ్చునుగాక. చాలా 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 విషయాలు మనం ఆలోచించాలా. ఇంకా ఏమైందంట? జనులు యెరూషలేములో కూడుకొనకుండుట చేతను. జనులు యెరూషలేములో కూడుకొనకుండుట చేతను మొదటి నెల యందు పస్కా పండగ ఆగిపోయింది. సేవకు సమర్పించుకునే వాళ్ళు లేరు. సేవకు సమర్పించుకునే వాళ్ళు ఉన్నారా? ఒకవేళ ఉంటే వాళ్ళు జనులను పోగు చేస్తారు. సేవకులు లేకుండా జనులు పోగవరు. సేవకుడు లేకుండా ఎందుకు జనం పోగవ్వాలా? సేవకుడు ఉన్నాడా? ప్రతిష్ఠించుకున్న సేవకుడు ఉన్నాడా? అయితే తప్పకుండా జనులు పోగైతే ప్రతిష్ఠించుకున్న సేవకుడి నుంచి జనాలకు రావాల్సిన వాక్యము నిజంగా వచ్చునుగాక. అది మెయిన్ కాన్సెప్ట్. ప్రార్థన అనేది సేవలో ప్రధానమైన అంశంగా ఉంది. చదవండి తర్వాత. రాజును అతని అధిపతులను యెరూషలేములో ఉన్న సమాజపు వారందరూ దాని 2వ నెలలో ఆచరించాలని యోచనలు చేసిరి. ఈ సంగతి రాజునకును సమాజపు వారందరికీ అనుకూలమాయెను. కావున బహుకాలము నుండి వారు వ్రాయబడిన ప్రకారం ఇంత ఘనంగా ఆచరించకుండుట చూచి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండగ ఆచరించడానికి రావలసిందని బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలీయుల దేశమంతటను సాటించవలెనని వారు నిర్ణయము చేసిరి. 6వ వచనం. కావున అంచెవాండ్రు రాజునొద్దను అధిపతుల యొద్దను తాకీదులు తీసుకొని
యూదా ఇశ్రాయేలు దేశమంతటా సంచరిస్తూ రాజాజ్ఞ ఎలాగ ప్రచారం చేసిరి. ఇశ్రాయేలు వార్లారా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగండి. మీరు తిరిగిన ఎడల మీలో అష్షూరు రాజుల చేతుల నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగుతాడు. ఆయన మన వైపుకి తిరిగి వస్తాడని ప్రకటన చేశారు. 10వ వచనం చూడండి. 10వ వచనం. అంచెవాండ్రు జెబులూను దేశం వరకును ఎఫ్రాయిము మనుష్యుల దేశములో ఉన్న ప్రతి పట్టణమునకు పోయిరు గాని అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. అయినను ఆషేరు, మనష్షే, జెబులూను దేశములో వారిలో నుండి కొందరు కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చిరి. హలో అమ్మ, 10వ వచనం ఒక్కసారి చదువు. అంచెగాండ్రులు అంటే దండోరా. వాళ్ళు దండోర వేయడానికి పోయారు. దేనికి రమ్మని? పస్కా పండగకి రమ్మని. చెప్పాలి. దేనికి రమ్మని? అంచెగాండ్రులు వెళ్ళి డప్పు కొట్టి ఇందు మూలంగా యావత్ మందికి తెలియజేయడం ఏమనగా, ఈ నెల ఫలానా తారీఖున ఇశ్రాయేలీయులందరూ యెరూషలేముకు వచ్చి పస్కా పండుగలో పాలు పొందవలసిండ హో అని దండోరేస్తున్నారు అనుకో. అక్కడున్న కొంతమంది ప్రార్థనలో ఫెయిల్ అయిన వాళ్ళకి దేవుని సన్నిధి ఎగతాళిగా కనబడుతుంది. భక్తిలో ఫెయిల్ అయిన వాళ్ళకి ప్రార్థన కోటాలో ఒక ఎగతాళిగా కనబడతాయి. విశ్వాసంలో ఫెయిల్ అయిన వాళ్ళకి, ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటించడంలో ఫెయిల్యూర్ అయిన బతుకులకి ప్రార్థన కోటాలు, నెల కూడికలు, వారాంతపు కోటాలు, కుటుంబ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, విజ్ఞాపన కోటాలు, స్వార్థ ప్రార్థన కోటాలు ఎగతాళిగా కనబడతాయి. ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి ఎగతాళిగా ఉంటాయి. వారు ఎగతాళి చేశారంట. అబ్బో వీళ్ళు వచ్చారయ్యో, ఎప్పుడు లేని ఇప్పుడు కలిగినట్టుందా, ఎప్పుడు ఆ మొహం ఆ మందిరం తలుపులు తీసే దిక్కే లేదు, చెత్త పేరుకుపోయి గలీజ్గా ఉంటుందా, ఇప్పుడు ఎవరో పరిగెత్తుకొచ్చారు కదయో అని కొంచెం ఎగతాళిగా మాట్లాడితే అక్కడున్న వారు కొంతమంది 11వ వచనం చదువుతలే. అయినను ఆషేరు, మనష్షే, జెబులూను దేశములో వారిలో నుండి కొందరు కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చిరి. స్తోత్రము దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది కృంగారంట మనసులో. ఎగతాళి చేసే వాళ్ళని చూస్తే మనసులో కొంతమంది కుంగిపోయారంట. వాళ్ళు ఎవరు రాశారు అక్కడ? ఎవరంటమ్మ వాళ్ళు? ఆషేరు, మనష్షే, జెబులూను దేశములో వారిలో నుండి కొందరు కుంగిన మనసుతో. పదండి మనం పస్కా పండగ ఆచరించాల. మనలో పండగలే లేకుండా అయిపోయాయి. పండగ వాతావరణం లేదు. ఏడుపు కొట్టు జీవితాలు అయిపోయినాయి. పదండి పోదాం అని చెప్పి కుంగిన మనసుతో కొంతమంది లేచి బయలుదేరారట. ఇప్పుడు 12వ వచనం చదవండి, అనర్గళంగా ఉంటుంది. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులు చేసిన నిర్ణయము నెరవేర్చున్నట్లు యూదా వారిలోకి మనస్సు ఏకమై చేయడానికై దేవుని హస్తము వారికి తోడుగా వచ్చిన. గట్టిగా చెప్పలు కూడా ప్రభుని స్తుతిద్దాం. ప్రైజ్ 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 ప్రైజ్. హల్లెలూయా. ప్రార్థన చూడండి, ఆగిపోయిన పండగలు మళ్ళా తిరిగి ప్రారంభం అవ్వాలంట. ఎవరు ప్రార్థన ప్రారంభించారు? ఎవరు మనసుకు బాగా వచ్చేసింది? అది మొదటగా రాజు అయిన హిజ్కియాకి, తర్వాత
ఆయన కింద ఉన్న వాళ్ళకి, తర్వాత మందిరంలో సేవ చేసే వాళ్ళకి, అట్టట్టట్ట కొంతమంది భక్తి కలిగిన వాళ్ళకి ప్రార్థన రేగింది 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 అగ్ని రేగింది. ప్రార్థన అగ్ని రేగిపోతే, ఎప్పుడు ప్రార్థన అగ్ని రేగిందో పరలోకంలో ఉన్న దేవుని చెయ్యి కిందకి దిగి రావడం చూస్తున్నాం బిడ్డలారా. ప్రార్థన ఉంటే మనల్ని నడిపించే చెయ్యి దిగొచ్చునుగాక, పడిపోయిందని నిలబెట్టే చెయ్యి దిగొచ్చునుగాక, కృంగిన జీవితాలు నడిపించే చెయ్య వచ్చునుగాక, యెహోవా హస్తం మనకు తోడుగా ఉండనుగాక. దేని బట్టి? ప్రార్థన బట్టి. దేని బట్టి? దేని బట్టి? దేని బట్టి? ఆమేన్. ప్రార్థించే దగ్గరికి దేవుని హస్తమే వచ్చునుగాక. ప్రార్థన అండి, అది ప్రార్థన అంత బలం తీసుకొని వస్తుంది. ఏదో హెచ్చరికర్తనంతో చేసినట్టు ప్రార్థనలు కాదు అది. మనస్సుని పణంగా పెట్టి కుంగిన మనసుతో ప్రార్థిస్తుంటే ఆగిపోతున్న పండగలో మళ్ళా తిరిగి జీవం పోసుకుంటాయి. కొత్త ఉత్తేజం కలుగుతుంది బిడ్డలారా. అక్కడ దేవుని హస్తము దిగి వచ్చిందట. ఈ గోడ అలంకరించబడింది కదా, చెప్పండి చెప్పండి, గోడ ఏమయ్యింది? ఇది ఏమై ఉంటే అలంకరించబడాలి? దాన్ని సంఘబిడ్డలో మాట్లాడాలా. ఇది ఏమై ఉంటే అలంకరించాలా? ఇస్తారమ్మా, ఈ గోడకి డిజైన్ వేయాలంటే అది ఏమైతే అలా దానికి డిజైన్ వేయగలం? రంగు, ఇంకా ఇంకా అమ్మా ఆ పెయింట్ బ్రష్ ఉంటే దానికి వేయగలిగాం, రైట్. ఇంకా సామెల్ ప్లాస్టింగ్ ఉంది కాబట్టి అలంకరించవచ్చు, సరేనా? ఒక్క మాట గట్టిగా అనుకోండి. ఇది నేను అందరిని ఒక్కొక్కసారి అడుగుతున్నా, మా సంఘపెట్టలు కూడా తెప్పిపోయారు అక్కడికి వచ్చేతాలకి. ఏమైంది? అది ఏమై ఉంటే దానికి అలంకరించామని అంటే నిలబడి ఉంది కాబట్టి. హలో 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 హలో, ఆమేన్ ఆమేన్ ఆమేన్, గ్లోరీ హల్లెలూయా. ఏమై ఉంది కాబట్టి. కట్టను పడిపోను, కట్టను పడిపోను, కట్టను పడిపోయేదానికి ఎవరైనా అలంకారాలు చేస్తారే? పడిపోతుండే దానికి ఎవరు అలంకరిస్తారు? నిలబడితే పెళ్లి కూతురు తాగేసి పడిపోయింది అనుకో, దానికి ముసుగు కట్టేది ఎవరు? పెళ్లి కూతురు తాగేసి పడిపోయింది, పెళ్లిపేటల మీదకి రాకుండా దాన్ని ఇప్పుడు ఎట్ట అలంకరించాలి? ఎట్ట నిలబెట్టిపోయినట్టు పడిపోతుండే. మేకప్ వేద్దానంటే బావిలో కప్ప నెట్టుండే మనిషి ఎట్టంటే అట్ట పడిపోతుండే. ఎట్ట వేయాలి మేకప్లో? దానికి మేకప్ లేదు, పెళ్లిపేటల మీదకి టేకప్ లేదు. హలో, ఒకసారి అనుకోండి, దానికి ఏమి లేదు, మేకప్ లేదు, పెళ్లిపేటల మీదకి టేకప్ లేదు, మేకప్ లే, టేకప్ లే. ఏమైంది? అది పడిపోతుంది. పడిపోయేదాన్ని ఎవరు అలంకరించరు, నిలబడుతుండే దాన్ని అలంకరించడానికి చేయవచ్చునుగాక. అక్కడికి ప్రైజ్ గా దేవుని చేతులు వచ్చునుగాక. గట్టిగా ఆమేన్. ఏమై ఉంటే అలంకరిస్తాడు ఆయన? ఏమై ఉంటే అలంకరిస్తారు? ప్రార్థనలో నిలబడాలా, ప్రార్థనలో నిలబడాలా. నిలబడితే దేవుడు అలంకరిస్తాడు. ప్రతి మాటకు పడిపోతుంటే పాస్టర్ నోట్లో ఉన్నంగానే మూతి తిప్పుకొని వెళ్ళిపోతుంటే అన్నిటికీ సొనుగుడే, అన్నిటికీ గొనుగుడే. ఈ వారం వస్తే రేపు వారం రావు, ఈ నెలలో వస్తే వచ్చే నెలలో రావు. ఎవరు అలంకరిస్తారా? ఎవరు క్లీన్ చేస్తారు? ఎవరు బలపరుస్తారు? నిలబడద్దా? వానొచ్చినా, వరద వచ్చినా, గాలి విసిరా, ఇంటి మీద కొట్టినా, అది క్రీస్తు మాట చొప్పున బండ మీద కట్టిన ఇంటిని పోలి ఉండును కాక. పడదా? ఆమేన్.
పడిపోదు, గాలికి వానకి వరదకి పడదు. బండ మీద కట్టబడిన ఇల్లు, దేవుని మాట చొప్పున నిలబడ్డ జీవితం పడదు. పడక నిలబడిన దాన్ని ఎన్ని అలంకారాలైనా చేయొచ్చు. దానికి పడిపోయి ఉండే గోడకి ఎవరైనా పెయింట్ వేస్తున్నారు అనుకో, ఎట్టుంటుంది? ఎట్టుంటుంది? బాగుంటుందా? ఉన్నారా ఇక్కడ నిలబడి? లోపల పడిపోయి ఉండవా? లోపల పడిపోయిన దానివైతే నీకు ఏ అలంకారం రాదు. యేసయ్య చెప్పాడు కదా, మత్తయి సువార్త 6 దీని ఇట్టే ఉంచిపెట్టండి, ఈ పేపర్ మూసివ్వకండి, ఇది ఇట్లాగోనండి. మత్తయి సువార్త 6వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్తలో 6వ అధ్యాయానికి రండి. వచ్చిన మీరంతా 26వ వచనం చదువుతలే. ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినా మీకు పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించటం వలన తన ఎక్కువ మూరడ చేసుకోగలడు? వస్త్రమును గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించండి, అవి కష్టపడవు. అక్కడ ఆగిపోదాం. 30వ వచనం చూడండి. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములను ధరింపచేయును కదా. గట్టిగా మేము చెప్పండి బిడ్డలారా, గట్టిగా గట్టిగా. అడవి పువ్వులను అలంకరించాడట. పూసినప్పుడు అలంకరించాడా? అవి కాండంలో పుట్టక ముందే వాటికి అలంకరణ ఇచ్చేసాడా? పూసిన తర్వాత అలంకరణ వచ్చిందా? కాండంలో ఉన్నప్పుడే వాటికి అలంకారం ఆయన రెడీ చేసి పెట్టాడా? కాండములో ఉన్నప్పుడే. అంతేనా? అది కాండములో ఉండి మొగ్గై బలమై పుష్పించితే అప్పుడు డిజైన్ బయటికి తెస్తుంది. ఈ డిజైన్ ఎప్పుడు వేశారు నీకు? నేను కాండంలో ఉన్నప్పుడే. ప్రైజ్ గాడ్. దేని అలంకారం దానిదే. జిల్లేడు పువ్వుల అలంకారం వేరు, కానీ నాగిదేర పుష్పపు అలంకారం, ఖర్జూరపు పువ్వుల, మల్లి, బంతి, చామంతి, దేని డిజైన్ దానికి ఉంటుంది. అది లోపల ఇంకా పుట్టక మునిపే దానికి డిజైన్ చేశాడు ఆయన. ఆ పుష్పానికి ఆ డిజైన్ రావడానికి ముందు ఏది నిలబడితే దానికి అలంకారం వచ్చింది? చెట్టు నిలబడితే. గట్టి గట్టిగా ఏది నిలబడితే? చెట్టు నిలబడితే దానిలో నుంచి వచ్చే ఆ పుష్పము దాని లోపల ఉన్నప్పుడే దానికి ఆయన డిజైన్ చేసి పెట్టేశాడు. బా, ఏమి దేవుడయ్యా నా దేవుడు. నేను నిలబడాలనే కానీ ఆయన నన్ను ఎన్ని రకాలుగా అలంకరించడయ్యా ఆయన. సచ్చిన శవాన్ని కూడా అలంకరిస్తాయి చేతులే కదా అలంకరించేదా. దాని శవం అలంకారం ఎట్టుంటుంది చెప్తారా? శవానికి వేసే అలంకారం, దాన్ని కూడా అలంకరిస్తారు కదా. ఏమైనా రీతిగా నీళ్లు పోస్తారా? దెబ్బ దెబ్బ పోసేసి మొహానికి ఇంత పసుపు ముద్ద పూసేసి పాత్సంగా, అప్పుడు రూపం ఉంటుంది చూసుకో. ఈ కంట్లోకి రూపాయి, ఈ కంట్లోకి రూపాయి, కొన్ని పచ్చబియ్యం కళ్ళల్లో పోసేసి నలగొట్టిన ఆకుని నోట్లో పెట్టితే దాన్ని ఏమంటారు? ఏ అలంకారం అంటారు దాన్ని? శవంకాలం, శవము యొక్క అలంకారం. దాన్ని ఎవరైనా ఫోటో తీసుకొచ్చి గోడకి ఎవరైనా తగిలిస్తారా? ఏమి
అదేమైనా గొప్ప అందమైన అలంకారమా? పాతి పెట్టేదానికి పెట్టిన అలంకారం. కానీ ఇక్కడ పరలోకానికి చేర్చుకోవడానికి దేవుడు చేసే అలంకారం. హల్లెలూయా. అది అది అలంకారం అంటే. అలంకార పద్ధతిలో పని శవమా నిన్ను అలంకరిస్తున్న సంగతి నీకు తెలుసా అన్నావా? దానికి తెలుస్తుందా? పొగట కొట్టారని, పెట్లో పెట్టారని ఏమన్నా తెలిసిందా? అయితే దానికి తన అలంకారం లేదు, పోయింది అక్కడితో. కానీ ఇక్కడ ప్రభు అంటాడు, అడవి పువ్వులను అలంకరించాను, ఆకాశ పక్షుల గురించి కూడా నేను ఆలోచన చేశాను. పిచ్చోడా, ఎంతసేపటికి ఇంట్లో కూర్చునేది, ఎట చేద్దాం అబ్బా, ఏళ్ళు నలుపుకుంటా, ఏళ్ళు పిసుక్కుంటా, ఎట చేద్దాం అబ్బా, డబ్బులే లేవబ్బా, 10 రూపాయలు కూడా లేదబ్బా, ఎట చేద్దాం. ఇంట్లో చేతులు పిసుక్కుంటా, భార్య మీద సొనుక్కుంటా, భర్త మీద గొనుక్కుంటా, ఇంట్లో ఉన్న కొరతలకి బిడ్డల్ని ఈపు విమానం మోత మోగేతుట్టుగా వాళ్ళని కూడా కొట్టేస్తా. ఇదేనా మనం చేయాల్సిన పని? చేతులు ఆకాశం వైపుకెత్తి ప్రార్థించడం మొదలు పెట్టాలా? అంతేగాని ఒకరి మీద ఒకరు సొనుక్కోవడం కాదు, ప్రార్థన కావాలా. శని పట్టింది అని చేసుకున్నాను, చేతిరేఖలు చూసి చేసుకోవాల్సింది. మధ్య ఒకడు అడుగుతున్నాడు, భార్య చేతి గీతలు బాగలేక కుటుంబం నాశనం అయిపోయిందంట. నేను అన్నాను, మరి నీ చేతిలో ఏమైనా ఉన్నాయా అని అన్నా. వాడు చూపిలే. ఏమో చేతుల్లో ఏ ముళ్ళ చెట్టు మొలుసుందో వాడు చూపించలా. నేను అన్నాను, చేతి రేఖలను బట్టి, మొహం మీద గీతలను బట్టి కాదురా మన బతుకు వర్ధిల్లేది, హృదయంలో వచ్చే పరివర్తన, దేవునితో మనకుండే ప్రార్థన అనుభవం చేత కుటుంబం ఘాటిని పడి ముందుకు నడుచునుగాక. హలో. కాబట్టి ఎవరు వచ్చారంట? ఇప్పుడు రండి అక్కడికి, దినవృత్తాంతముల పుస్తకానికి రండి. 12వ వచనం చదువుతలే. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులు చేసిన నిర్ణయము నెరవేరునట్లు యూదా వారికి మనస్సు ఏకము చేయడానికై దేవుని హస్తము వారికి తోడుగా వచ్చెను. ఎప్పుడు చదవండి 13వ వచనం. సమాజముగా బహుజనులు యెరూషలేములకు కూడుకొని వారు దాన్ని చేపట్టి యెరూషలేములో ఉన్న బలిపీఠములను ధూపపీఠములను తొలగించి కిద్రోను వాగులో పడదేసి 2వ నెల 14వ దినమున వారు పస్కాను వధించిరి. యాజకులను లేవీలను సిగ్గునుంది తమను ప్రతిష్ఠించుకొని దహన బలి పశువులను యెహోవా మందిరములోనికి తీసుకొని వచ్చిరి. పాస్టర్లకు కూడా సిగ్గొచ్చిందంట, సంఘస్థులు వచ్చి పనులు చేస్తుంటే. హలో, ఇస్తారక్క, ఎవరికి వచ్చిందంట సిగ్గా? సంఘస్థులు వచ్చి ఎత్తుక్కొని చెయ్యాలి, మనం ప్రార్థనలో చెయ్యాలి, పండగలు అనుకుంటుంటే ఎవరికి సిగ్గు వచ్చింది? సేవకులకు సిగ్గొచ్చి అప్పుడు వచ్చినారంట వాళ్ళు కూడా, అమ్మా చేద్దామమ్మా అనుకున్నారంట. అప్పటిదాకా వాళ్ళు వదిలేశారు, అని ఏం చేయలేము మనం. వాళ్ళకి కూడా లేదు ప్రార్థన జీవితం, వదిలేశారు యాజకులు. సిగ్గొచ్చిందంట సంఘంలో, యాజకులకు సిగ్గొచ్చి అప్పుడు వచ్చారంట, పదండి బలర్పిద్దాం, దేవునికి స్తుతులు చెల్లిద్దామని చెప్పుకున్నారట. పెట్టారా? 22వ వచనం చూడండి. జరుగుతూ ఉంది ప్రార్థన కూటం. ఎన్ని రోజులు జరగాలి అది? 7 రోజులు. పస్కా పండుగ ఎన్ని రోజులు? 22వ వచనం చదవండి. 22వ వచనం. యెహోవా సేవ యందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాట్లాడిను. వారు సమాధాన బలులు అర్పించుచు తమ పితరుల దేవుడైన యెహోవా దేవుడని ఒప్పుకొనుచు 7 దినముల పండగ ఆచరించిరి. జరిగిందా? ఎన్ని రోజులు? మీరు ఎన్నో పేజీ చూస్తున్నారు? 384వ పేజీ.
11 అధ్యాయము రెండు దినవృత్తాంతములు 30 అధ్యాయము 22వ వచనం చదివాం మనం. ఇప్పుడు మళ్ళా 23వ వచనం చూడండి. యూదా హిజ్కియా సమాజపు వారికి బలి అర్పణ నిమిత్తం 1000 కోడెలను 7,000 గొర్రెలను నిచ్చుటయు, అధిపతులు 1000 కోడెలను 10,000 గొర్రెలు ఇచ్చుటయు, బహుమంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనటయు సమాజపు వారందరినూ చూచినప్పుడు మరి 7 దినములు పండగ ఆచరించవలనని యోచన చేసుకుని మరి 7 దినములు సంతోషముగా దాన్ని ఆచరించిరి. గట్టిగా మేము చెప్పండి. ఫస్ట్ ఎన్ని రోజులు అనుకున్నారంట, మళ్ళీ ఇప్పుడు ఎన్ని రోజులు పొడిగిచ్చారంట. మొత్తం ఎన్ని రోజులు అయినాయి? 14 రోజులు. అసలు ఒక రోజు కోటానికే లేవంట డబ్బులు అక్కడ. కానీ ఇప్పుడు ఎట్టొచ్చిందంట, 14 రోజులు తరబడి పండగ చేయడానికి సరిపోయిన. అసలు ఒరే యాందిరా నాయన ఇన్నొచ్చాయి. 23వ వచనంలో బలి అర్పణ నిమిత్తం 1000 కోడెలు 7,000 గొర్రెలు ఇచ్చుటయు, అధిపతులు 1000 కోడెలు 10,000 గొర్రెలు ఇచ్చుటయు, బహుమంది యాజకులు కానుకలు, పండక్కి వచ్చిన కానుకలు 7 రోజులకి పోని మిగిలిపోతుంటే పండగ రెట్టింపు అయిపోయి ఆనందం అయిపోయింది. అందరి ముఖాల్లో కళ్ళొచ్చింది. ఎవరు ఇంటికి పోయేదానికిలా మళ్ళా 7 రోజులు చేయాల్సిందే. 14 రోజులు దేవాలయం వదలలేదంట పండగ. ఇంత గొప్ప పండగ చేయాలంటే ఏదొచ్చింది ముందు? ప్రార్థన. చెప్పాలి ఏదొచ్చింది ముందు? గట్టిగా ఏదొచ్చింది ముందు? ఆశ కలిగితే, ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే అనుకున్న దానికన్నా ఎక్కువ. అసలు ఈ పండగను అంతగా ప్రజలు సమకూర్చడానికి, మళ్ళా డిజైన్ చేయడానికి పరలోకం నుంచి దేవుని చెయ్యి కిందకి దిగివచ్చి ప్రేరేపణ చేశాడట. పండు అన్నాడంట. జనమే జనం 14 రోజులు వాళ్ళు ఆరాధన చేసి స్తుతిస్తున్నారు. ఆడెవరో సామెత ఒకటి ఉండదు, 3 రోజులు బాగా తనకి మూతి మీసాలు తీసుకుంటూ ఒకడు అన్నట్టు. ఇందాక క్యాప్షన్ రాశారా? పడిన దాన్ని అలంకరించలేరు, నిలబడిన దాన్ని అలంకరిస్తారు. శుభమందరికీ వందనాలు. ఒకసారి చెప్పండి, ఎవరిని అలంకరించాలా? పడిపోయిందా అలంకారమా? దానికి అవసరమా? వీళ్ళు ఎంతమంది నిలబడాలనుకుంటున్నారు? పడాలా? నిలబడాలా? నిలబడితే ఆయనే అలంకరిస్తాడు. ఆయనే అలంకరిస్తాడు. ఎక్కడ యోహాన్ పాస్టర్, ఎక్కడ పుట్టాడు, ఎంత దూరం వెళ్తున్నారు, ఎంతమందిలో కలుస్తున్నాడు, పోతానే ఉన్నాడే, వాక్యంలో తగ్గడే, రెట్టింపు అవుతున్నాడు, వాక్యంలో ప్రార్థనలో రెట్టింపు అవుతున్నారు. ఏట్రా బాబు ఇదంతా? ఈ అలంకారము ఎందుకయ్యా ఇలా చేసుకుంటా పోతున్నాడు? నిలబడ్డారు కాబట్టి. చెప్పు ఏమయ్యారు కాబట్టి? నిలబడితే అలంకారం దేవుడే ఇస్తాడు. అది నీకైనా నాకైనా ఇక్కడ కూర్చున్న ఎవరినైనా దేవుడు అలంకరించాల. అడవి పువ్వులను అలంకరించే దేవుడు, ఆకాశ పక్షులను పోషించే దేవుడు. బతికితే పోషణ కావాలా, నిలబడితే అలంకారం కావాలా. ఇలా రాసుకోండి క్యాప్షన్, బతికితే పోషణ, నిలబడితే అలంకారము. రాశారు క్యాప్షన్. బతుకున్న వాళ్ళకి పోషణ, నిలబడిన వాళ్ళకి అలంకారం. పోషణ, ఆహార పోషణ, అలంకారము కూడా కనిపించాల. చచ్చిపోయిన వాళ్ళకి పోషణ ఎందుకు? వాక్య పోషణ ఎందుకు? ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళకి వద్దు, అవసరం లేదు.
ఆత్మీయంగా బతుకున్న దేవుడు పోషించును గాక. రైట్ చదవండి. ఇప్పుడు 24 వచ్చిన చదువుతలే. సమాజపు వారందరూ సూచినప్పుడు మరి 7 దినములు పండగ ఆచరించవలనని యోచన చేసుకుని మరి 7 దినములు సంతోషముగా దాన్ని ఆశించిరి. 25వ వచనం. అప్పుడు యాజకులు, లేవీయులు, యోదావారిలో నుండి, ఇశ్రాయేలు వారిలో నుండి వచ్చిన సమాజపు వారందరూ, ఇశ్రాయేల్ దేశంలో వచ్చిన యోదాలో కాపురం ఉన్న అన్యులు, ఎవరికి వచ్చిందంటే సంతోషం వల్ల అన్యులకి కూడా. నాకెంత ఆలోచన వస్తుంటుందంటే, మనం ప్రార్థనలో కానీ బతికితే అన్యులకు కూడా నీ వల్ల సంతోషం రావాల. ఏమక్క, మనం ప్రార్థనలో నిలబడితే ఎవరికి రావాలి సంతోషం? అన్యులకు కూడా రా. అన్యులకు మళ్ళీ చూస్తే సంతోషం కలగాలి వాళ్ళకి. ఎంత బాగుంటారండి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పండగేనండి. కానీ మనకన్నా డబ్బు ఉండేవాళ్ళు కూడా కాదు, మళ్ళా పేదవాళ్ళు. పేదరికం అనేది దరిద్రం కాదు, గుర్తుపెట్టుకోండి. పేదరికం అనేది ఒక శాపం కాదు, ఒక దరిద్రం కాదు. అది పేదరికం మన చేత కష్టపడి పని చేయమని చెప్తుంది. వెళ్ళి పని చేయి, భార్య బిడ్డలు పోషించుకుంటుంది. దరిద్రం ఏం చేస్తుంది తెలుసా? నలుగురిని మోసం చేసి కడుపులు కొట్టి తినమంటుంది. అది దరిద్రం. పేదరికం మన చేత కష్టం చేసి బతకమని చెప్తుంది. బేదలైన మీరు ధన్యులు అన్నాడు దేవుడు. ప్రైజ్ గాడ్. ధనవంతులైన వారు అటు చెప్పలైన ఏమన్నాడు ఆయన? బీదలైన మీరు ధన్యులు. పక్కన అన్ని జనులు ఏమండి, వాళ్ళు మనకన్నా పేదోళ్ళు అండి. అసలు చదువు కూడా రాదు. అయ్యేస్తారు అక్కకి ఏమైనా చదువు వచ్చా? ఇల్పూర్ నిద్ర నా ప్రియ కుమార్తెకి ఏమైనా చదువు వచ్చా? వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటారో. వాళ్ళ ప్రార్థన చేసుకుంటారు, ఏదో పనికి వెళ్తారో, తెచ్చిందే పాడు చేసుకోరు, తాగరు, బూతులు మాట్లాడుకోరు, కొట్లాడుకోరు, హాయిగా ఉంటారు. సాయంకాలం అయితే పిల్లకాయలకు స్నానాలు చేసుకునేసి నీట్గా గిట్లో వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారా వాళ్ళని చూస్తుంటే. ఇప్పుడే పండిన పండును చూసినట్టుగా ఉంటుందా వాళ్ళ కుటుంబం చూస్తేనే. మళ్ళీ ఏమో పేదవాళ్లే. మనకున్నట్టు 10 ఎకరాలు లేదు, మనకున్నటువంటి బిల్డింగ్ అపార్ట్మెంట్ ఉన్నట్టు లేదు, గుడిసే. నేను హ్యాపీగా ఉన్నారు. ప్రార్థన జీవితం ఉంది అక్కడ. ప్రార్థన జీవితం ఉన్న దగ్గర సంతోషం. ప్రార్థన మానొద్దు, విసుగు పడద్దు. ప్రార్థన చేసేటప్పుడు చింతించవద్దు. ప్రార్థనతో దేవుని కలుసుకోండి. మిగతా వచనం చదువు నాయన. 26వ వచనం. యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడైన సొలొమోను కాలమునకు తర్వాత ఎలాగున. ఏంటండి అసలు ఆ ఇశ్రాయేల్ రాజును దావీదు కుమారుడైన సొలొమోను కాలం తర్వాత హిజ్కియా దాకా మధ్యలో ఎంతమంది రాజులు వచ్చారో మీరు కూడా స్టడీ చేసి చూడండి. సొలొమోను దగ్గర నుంచి హిజ్కియా వరకు ఎంతమంది రాజులు వచ్చారో వాళ్ళ కాలంలో ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదంట. అసలు ఎప్పుడు జరగలేదా? ఏంద్రా నాయన, పస్కా పండగ అంటే 7 రోజులు చేస్తారు, 14 రోజులు చేయరు. ముగింపు వాక్యం చదవండి. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవించగా వారి మాటలు వినబడిన వారి ప్రార్థన ఆకాశమున ఉన్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. అది ముగింపు.
ఎక్కడ ప్రారంభించానో అక్కడికే తీసుకొచ్చి ముగించా. ఇందాక వాక్యం చదివి చేశాడు, పక్కకి వెళ్ళినాడు. ఇది ఎట్టపోయింది అనుకున్నారా? అనుకుంటుంది, లోపల వస్తుంది ఆ థాట్. ఏం కంగారు పడబల్లే. ఎక్కడ ప్రారంభించాడో తిరుక్కొని మళ్ళా అక్కడికే వస్తాడు. తేటంగా దారి తీసుకుంటా, ఆరిపోయిన ఈది దీపాలు వెలిగించుకుంటా, ఫీజులు పెడతా, లైన్లు కనెక్టింగ్ ఇస్తా. ఏందే ఇందాక ఎక్కడ ఫీజు తీసేసిపోయినావా? ట్రాన్స్ఫారం కాడ. ఇప్పుడు ఏం చేయాలా? ఎక్కడెక్కడ లైట్లు కట్ అయిపోయినాయో వాటిలో వేసుకుంటా, ఈది లైట్లు వేసుకుంటా, అన్నీ చూసుకుంటా, వైర్ల మీద చెట్లు పడిపోయింటే నరికేసుకుంటా, లైన్లన్నీ శుద్ధం చేసుకుంటా తిరుక్కొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా? ట్రాన్స్ఫారం కాడ పోయి ఫీజు పెట్టామో దగ్గును ఊరంతా ఎలుగుంటాయి లైట్లు. బెస్ట్ లైన్ మ్యాన్ పాస్టర్ యోహాన్ గారు. హలో, బెస్ట్ లైన్ మ్యాన్ పాస్టర్ యోహాన్ పాస్టర్. దీపాలు ఎక్కడెక్కడ ఆరిపోయి ఉన్నాయో గమనిస్తా, కనెక్షన్లు ఇస్తా, మళ్ళా దీపాలతో మాట్లాడుతుంటాడు, మళ్ళీ ఫీజు పెడతా, వైన్లు లైన్కి జాయింట్లు ఇచ్చుకుంటా, పాత బలుపులు అయిపోయింటే తీసేసి మళ్ళీ కొత్త వేసుకుంటా. అవునా? అప్పుడు పోయి ఫీజు పెట్టింది లాస్ట్ అనమాట. మళ్ళీ ఇక్కడ ఫీజు పెట్టామో దగ్గు నిలుగుంటాయి లైట్లన్నీ, తోటంగా ఊరంతా కాంతే. అందుకే అప్పుడప్పుడు లైన్ మ్యాన్ కావాలా. ఏం ఒప్పుకోరా? ఏం ఇంత చిన్నగా చెప్తున్నారా? కావాలా పోవాలా? అప్పుడు లైట్లు వెలుగుతాయి. అవునా? ఇప్పుడు చెప్పాడు చూడు. ఇప్పుడు నాతో చెప్పండి. అప్పుడు లేవీలైన యాజకులు లేచి జనులను దీవించగా వారి మాటలు వినబడ్డాయి. ఇదేంది వినబడ్డాయి అని రాస్తుంది? ఎంతమందో తెలుసా నాయన మీటింగ్కి వచ్చిన వాళ్ళు? ఇంచుమించు 20 లక్షలకు పైగా ఆ మీటింగ్కి వచ్చుంటే, ఇక్కడ మైకి పెట్టి చెప్తుంటే మీకు సరిగ్గా వినపడటంలే. అన్ని లక్షల మందికి వినబడాలనుకో మాటలు. అప్పుడు ప్రజలేమై ఉండాలా? పిన్ డ్రాప్ సైలెంట్. చెప్పండి ఎట్టుండాలి ప్రజలు? పిన్ డ్రాప్ సైలెంట్. ఎవరు పాటుకోలు గోలగోలగా మాట్లాడుకుంటుంటే సేవకులు దీవించేది లాస్ట్ వాళ్ళకి వినబడుతుందా? ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్. సంఘములో గోల చేష్టాలు లేకుండా చేసేది కూడా ప్రార్థనే. డిసిప్లిన్, క్రమశిక్షణ ఇచ్చేది కూడా ప్రార్థనే. యాజకులు నిలబడి దీవిస్తుంటే లాస్ట్ మనిషికి కణింగి నిలబడిందంట. అంత సైలెంట్గా ఉన్నారు. ఓలుగా ఆరాధనకి దిగినారు అనుకో, పర్వతాలు కూడా ఊగతాయంట. అట్ట చేస్తారు ఆరాధన. సైలెంట్గా అయిపోయినారు అనుకో, అసలు ఇక్కడ మనుషులు ఉన్నారా లేరని డౌట్ వచ్చేద్దంట. అంత సైలెంట్గా అయిపోతారు. భయంకరమైన దాంట్లో అత్యంత భయంకరమైనది ఏది? పిన్ డ్రాప్ సైలెంట్. మంగళం పాడులో వస్తున్నాను అనుకో, నేను ఎక్కడ అంగళ్ళు అక్కడ తెరవబడే ఉంటాయి. మనుషులు లేరు అనుకో, ఒక్కరు కూడా కనబట్టాలే. బళ్ళో పిల్లకాయలు కూడా ఉన్నారో లేరో కూడా తెలవట్లేదు అసలు. అప్పుడు నాకు ఎట్టుంటుంది ఊర్లో వస్తుంటే? భయం మీద ఒక్కలు కూడా కనబడకుండా ఈదిలో, కాకి కూడా ఊళ్ళో అరవకుండా అయిపోయి ఉంటాయి. భయం మీద బైక్ ఆపేసి అక్కడ ఓనో ఊరు పలక. ఇక్కడ వాయిస్ మారుతుంది. ఓనా భయం వచ్చినప్పుడు వాయిస్లో ఓనా
ఇంకా సైలెంట్గా ఉన్నారనుకో, పోయాకా నన్ను భయపెట్టి ఏడిపించింది అది సైలెంట్. ఓమా ఏదో ఉండదని బైక్ కూడా బారేసి ఒకటే భయం. అంత సైలెంట్గా ఉంటే ఎట్టుంటుంది? ఒక మనిషి సైలెంట్గా ఉంటే వేరే సంగతి. ఇంట్లో ఒక మనిషే గమ్ముగుంటే కూడా భయమే. మై మ్యా ఓమే అమ్మా ఏం పలకడం లేదా? ఓయో ఏమి అంత పలకడం లేదా? భర్త ఇప్పుడు ఒకరా గట్టిగా మై 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 సైలెంట్. ఒరే అభయ అక్క అంత పలకటం లేదురా, అక్క పలకల. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వాయిస్ మారిపోదు. ఓయమ్మా సైలెంట్ కూడా భయంకరమైంది అది. ఎంత సైలెంట్గా ఉన్నారంటే, లక్షల మంది సైలెంట్గా ఉంటే సేవకులు నిలబడి దీవిస్తుంటే లాస్ట్ మనిషి దాకా వినిపించిందట. మనుషులకి దీవెన ఇస్తే మనుషులకి వినబడింది. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయిందంట? ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరిన. ప్రైజ్ ది లార్డ్. బా ఏం చెప్పిందయ్యా పరిశుద్ధ గ్రంథము? చదివితే కదా మనకు అర్థమవుద్ది. ప్రార్థనతో చదివితే అంత బాగా తెలుస్తాయి విషయం. సేవకుల మాటలో సమాజానికి వినబడింది. వారి ప్రార్థన పరిశుద్ధ నివాసమునకు చేరింది. కాబట్టి దేశం సుభిక్షంగా ఉంది. దేశము నిండా ప్రార్థన పరులుంటే అల్లర్లు ఉండవు, కేసులు ఉండవు, కొట్లాట్లు ఉండవు, మానభంగాలు ఉండవు, నరహత్యలు ఉండవు. దేశం సుభిక్షంగా ఉంటుంది. రాజకీయ తంత్రాలు ఉండవు. మనుషులను భయభ్రాంతులు చేసే మంత్రగాళ్ళు, బాణామతులు చేసేవాళ్ళు, జ్యోతిష్ను చెప్పడానికి ఏది ఉండదు. మనిషి దేవుడితో కనెక్ట్ అయిపోతే ఇక జ్యోతిష్ణాలు అవసరం లే, పంచాంగాలు అవసరం లే. మనిషి దేవుడితో సంబంధం కలిగి ఉంటే ఇవన్నీ క్లోజ్. దేశం సుభిక్షంగా మార్చగలిగేది ప్రార్థనా జీవితమే. నా దేశం బాగుపడును గాక. ఐ లవ్ యూ మై ఇండియా. ఐ లవ్ యూ మై కంట్రీ. నా దేశం నేను ప్రేమిస్తున్నా. నా దేశం కొరకు ప్రార్థన చేస్తా. నా దేశ ప్రజల కోసం ప్రార్థన చేస్తా. నా దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థన చేస్తా. దేవునికి అప్పగిస్తా. నా దేశానికి ఏ కీడు చేయను. నా దేశానికి నేను ద్రోహం చేయను. నా దేశం బాగుండాలని దేశం కొరకు ప్రార్థన చేస్తాను. ఎంతమంది చెప్పగలవు ఈ మాటని గట్టిగా? నా దేశం కొరకు నేను ప్రార్థన చేస్తాను. గట్టిగా, నా దేశం కొరకు నేను ప్రార్థన చేస్తా. నా దేశానికి ద్రోహం చేయను. ఆమేన్. ప్రార్థన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. చెప్పాడు ఆయన, ఒక్క గడి అయినా మేలుకొని నాతో పాటు ప్రార్థన చేయండి. లెట్స్ ప్రే. మీలో ఒక్కొక్కరు ప్రార్థన చేయండి.